మిత్రులకు జై భీమ్. నవలా స్రవంతిలో భాగంగా ఈరోజు మనం చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిన వేకువ పిట్ట పుస్తకాన్ని నేను పరిచయం చేయబోతున్నాను. ఏంటంటే ఈ చల్లపల్లి స్వరూపరాణి గారు చాలామందికి తెలిసిన కవయిత్రి, దళిత స్త్రీల మీద ప్రత్యేకంగా రాస్తున్న కవయిత్రి. ఇప్పటి వరకు దళిత సాహిత్యాన్ని సృష్టించిన కవయిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పూర్వ కవులు. ఆధునిక కవిత్వానికి, ఆధునిక అస్తిత్వ ఉద్యమాల దగ్గరికి వచ్చేసరికి మొట్టమొదటి దళిత స్త్రీవాద కవయిత్రిగా మనం డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి గారిని చెప్పుకోవాల్సి వస్తుంది. అస్తిత్వ దృక్పథంతో, దళిత స్త్రీ గొంతుకతో ఈమె ముందుకు వచ్చారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్గా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్నారు. బుద్ధిస్ట్ స్టడీస్కి శాఖాధిపతిగా ఉన్నారు. అలాగే ఉమెన్ స్టడీస్ అంటే సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్కి డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే వీటన్నిటికంటే ముందు ఆమెని మనం కవయిత్రిగా, దళిత ఉద్యమకారిణిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చల్లపల్లి స్వరూపరాణి గారు కవిత్వానికి సంబంధించి 2 పుస్తకాలు వేశారు. చాలామందికి ఇష్టమైన, తెలిసిన పుస్తకం మంకెన పువ్వు. ఇది మొదటి పుస్తకంగా వేశారు. ఈ మంకెన పువ్వు పుస్తకం 2005లో బయటకు వచ్చింది. ఇందులో అద్భుతమైన కవిత్వం ఉంది. అయితే ఈ పుస్తకాన్ని నేను ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇది అందరికీ తెలిసిన పుస్తకమే, చాలా ముందుగా వచ్చిన పుస్తకం కాబట్టి అందరూ చదివి ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు, ఇందులో విషయాలు గ్రహిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా వచ్చిన పుస్తకం మాత్రం మనకి చల్లపల్లి స్వరూపరాణి గారిది మే నెల 2018లో వచ్చిన వేకువ పిట్ట పుస్తకం. చల్లపల్లి స్వరూపరాణి వేకువ పిట్ట, ఇది కవిత్వం. ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా. ఎందుకని ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేయాలి అని చెప్పేసానంటే, చల్లపల్లి స్వరూపరాణి గారు ఇందులో అనేక అంశాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తొలి దశలో రాసిన మంకెన పువ్వులో ఒక బేసిక్ అంశాలు మాట్లాడితే, ఇందులో విస్తృతమైన అంశాలని ఈ పుస్తకంలో మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది కవర్ పేజీ అయితే, ఇది బ్యాక్ పేజీ అవుతుంది. ఈ పుస్తకం వచ్చినప్పుడు ఈ పుస్తకానికి మొత్తం కలిపి ఒక 3 ముందు మాటలు ఉన్నాయి. సత్యవతి గారు సీనియర్ రైటర్, స్త్రీవాద రచయిత్రి సత్యవతి గారు ఒక ముందు మాట రాశారు. ఆ ముందు మాట భరిస్తూ బతుకులాగే స్థితి నుంచి నిగ్గదీసి నిలిచి వెలిగే వరకు అనే పేరుతో ఒక ముందు మాట ఉంది. తర్వాత రెండవ ముందు మాటగా డాక్టర్ నూకతోటి రవికుమార్ గారు, తెలుసు మనందరికీ, గుడిసె కొప్పుపై వెన్నెల సంతకమయ్యే కవిత్వం అనే పేరుతో ఆయన ఒక 8 పేజీల ముందు మాట రాశారు. తర్వాత మూడవ ముందు మాట కదిరే కృష్ణ గారు రాశారు. బాధాతప్త హృదయంలోంచి పెళ్ళుపికిన లావా అనే పేరుతో ముందు మాట రాశారు. ఈ 3 ముందు మాటల కంటే ముందు నా మాట అనే పేరుతో కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి గారు ఒక 3 పేజీలతో కొంత ఈ పుస్తకానికి సంబంధించిన కొంత పరిచయాన్ని ఆమె చెప్పుకున్నారు. ఈ పుస్తకం అంకితం 2వ పేజీలోనే మనకి కనిపిస్తూ ఉంది. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నలకి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. మొత్తం 36 కవితలు ఉన్నాయి. ఈ 36 కవితలు 92 పేజీలలో ఉన్నాయన్నమాట ఈ పుస్తకానికి సంబంధించి. ఈ పుస్తకంలో 92 పేజీలలో కవిత్వం విస్తరించుకుని ఉంది. అంటే ముందు మాటలకి పేజీ నంబర్స్ మనం ఇందులో కౌంట్ చేయట్లేదు. తర్వాత అంటే స్వరూపరాణి గారి కలం చాలా సూటిగా, స్పష్టంగా ఏ విషయాన్ని మాట్లాడాలి అని అనుకుంటే అదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, ఆ విషయంలో నుంచి పక్కకు వెళ్లకుండా రాసే స్టైల్ ఆమెది. అంత నిబద్ధత మనకి కవిత్వంలో కూడా, కవిత్వపు నిర్మాణంలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కవితలో ఈ పుస్తకంలో మొదటి కవిత పేరు వేకువ పిట్ట. వేకువ పిట్ట చల్లపల్లి స్వరూపరాణి గారు
తల్లి గురించి రాసుకున్న కవిత. చిట్ట చివరి పోయము నాన్న మీద రాసుకున్నారు. ఇట్లా అంటే తల్లితో మొదలయ్యి తండ్రితో ఎండ్ అయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ తల్లి దళిత తల్లి అని చెప్పేసి మనకు స్పష్టంగా ఆ కవిత్వం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. మొదటి కవితని నేను ఒకసారి చదువుదామని చెప్పేసి అనుకుంటున్నాను. వేకువ పిట్ట కవిత పేరు. అమ్మా, నువ్వు వెళ్ళిపోయిన మునిమాపులో నువ్వు కనిపిస్తే బాగుండని ఇల్లంతా ఆబకా వెతికింది మనసు. ఏడాదికోమారు తలంటు పోసుకొని అద్దం ముందు నుంచొని నువ్వు తలదువ్వుకునే నువ్వు నా కంటికి దేవకన్యలా కనిపించేదానివి. చిన్ని చిన్ని వస్తువులకి తడితడి మాటలకి మనసిచ్చే నీ అల్ప సంతోషం ముందు ఖరీదైన పనిముట్లు గంభీర సంభాషణలు వెలవెలబోతాయి. గడ్డగట్టుకుపోయిన దుఃఖాన్ని మాకొదిలేసి నీ పాటికి నువ్వు మంచు ముక్కలా కరిగిపోయావు. గొడ్డు చాకిరి అవమానం నీ వెన్నెముకను విరగదీస్తే వడబడిపోయిన రెల్లుగడ్డి లాంటి నీ రూపం నా కన్నీటి పొరల మధ్య తొణికిసలాడుతుంది. కసుర్లు విసుర్లు అసహనాలు గుప్పెనై నీ మనసుపై చిందితే చీర కొంగుతో మౌనంగా తుడుచుకున్నావు. ప్రవహించటం, ప్రేమించటం, మన్నించటం, చెమర్చటం నీ పాలలో ముంచి తాపావు. మాకు అమ్మంటే వెన్నెట్లో గోరుముద్ద కాదు, అమ్మంటే పట్టు పరికణీలు పూల జడ కాదు, అమ్మంటే వరినాటు నుంచి చీర కొంగున కట్టుకొచ్చిన కొబ్బరి ముక్క. సావాసులంతా పక్కకు నెడితే నువ్వు తెచ్చిన నారుకట్ట నా ఏడుపు మొహంలో వెలుతురు నాటేది. అమ్మా, నువ్వు వేకువ పిట్టవి. చావు బతుకుల సందిగ్ధంలో నీ గానం నాలో ఊపిరి నింపుతుంది. ఇది తల్లి జ్ఞాపకంతో రాసుకున్నారు. కానీ తల్లి జ్ఞాపకంతో రాసుకున్నా సరే మనకి ఈ కవితలో దళిత తల్లులందరూ ఒకసారిగా కనిపిస్తారు. వాళ్ళకు సంబంధించిన సుఖం మీద, సౌఖ్యం మీద, ఒక స్వతంత్రత మీద, వాళ్ళ శరీరాలకు సంబంధించిన ఒక ఇష్టం మీద వాళ్ళు కనిపించరు. వాళ్ళ జీవితం మొత్తం ఆ కుటుంబానికి, ఆ బిడ్డల కోసం శ్రమ పడటంలోనే వెళ్ళిపోయింది ఆ జీవితాలు. అందరి తల్లులు, ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న అందరి తల్లులు జీవితం కూడా ఇదే అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే గొడ్డు చాకిరీ చేసి 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 అవమానం పొంది ఉన్న జీవితాలు ఇవి. అంటే అడుగడుగున అవమానాలు పొందేదే దళిత స్త్రీల జీవితం అనేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చదువుకోని దళిత స్త్రీలు చైతన్యాన్ని ప్రశ్నించటం కొంతవరకు ఆగిపోయిన దళిత స్త్రీలు, వాళ్ళ జీవితాన్ని ఈ కవిత రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. తల్లిని వేకువ పిట్టగా చెప్తా ఉన్నారు. వేకువ జామున అది అరవడం, వేకువ పిట్ట మేల్కొని అందరినీ మేల్కొల్పుతుంది. అంటే తల్లి చదువుకోకపోవచ్చు, తల్లి చైతన్యం ప్రదర్శించకపోయి ఉండొచ్చు, ప్రశ్నలు తనలోనే ఆపుకొని ఉండొచ్చు, కానీ బిడ్డలకి మాత్రం వీటన్నిటినీ ట్రాన్స్ఫర్ చేశారు ఆమె. అందుకనే ఈరోజు ఈ జనరేషన్ బిడ్డలందరూ కూడా దళిత ఉద్యమాల్లో ఉన్నారు, దళిత సాహిత్యంతో ఉన్నారు, దళితులుగా తమను తాము గర్వంగా చెప్పుకునే స్థితిలో ఉన్నారు. అని అంటే ఒక వేకువ పిట్టగా తల్లులు తమ జీవితాలని వెలుగు నింపటం కోసం బిడ్డల జీవితాల్లో వెచ్చించటమే దీనికి కారణం అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అలాంటి అద్భుతమైన కవిత ఇది. దీనితో మొదలు పెట్టడం అని అంటే బహుశా కవయిత్రి ఉద్దేశం పాఠకులని మేల్కొల్పటం, దళిత స్త్రీ సమస్యల పట్ల, దళిత స్త్రీ చుట్టూ ఆవహించి ఉన్న ఒక స్తబ్దత పట్ల, ఒక కష్టం పట్ల, వీటన్నిటి పట్ల, ఆ స్త్రీ అస్తిత్వం చుట్టూ ఉన్న అనేక విషయాల పట్ల పాఠకుల్ని మేల్కొల్పే ఉద్దేశం మనకి అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక వధ్యశిల అనే రెండవ కవిత మనకి కనిపిస్తుంది. ఇందులో రోహిత్ వేముల చనిపోయినప్పుడు అతని మీద రాసిన కవిత అది. తర్వాత వాన అనే ఇంకొక కవిత ఉంది. అంటే ఈ వాన అనే కవిత కూడా మనం తప్పనిసరిగా వినాలి అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వాన కవితలో ఒకసారి నేను చదువుతానండి, వాన కవితని చదువుతాను. వానంటే తడిసిన మనస్సు పుట్టలోంచి జ్ఞాపకాల ఉసిళ్ళు రెక్కలు రాల్చుకుంటాయి. వానంటే నేను కాగితపు పడవ కట్టుకొని బాల్యపు చెరువులో మునకలేస్తాను. ఈ వానను చూస్తే డేగిశాలలో బుడుంగు బుడుంగుమంటూ అర్ధరాత్రి నిద్రలేపే చెమ్మగిల్లిన మా పూరిలు గుర్తుకొస్తుంది. రాత్రంతా మేలుకొని వాన నీటితో పాటు మా అవస్థలను కూడా బేసిన్లతో ఎత్తిపోసే అమ్మ, ఏమీ పాలుపోక మా పైదుప్పటి సరిచేస్తూ మంచం కుంది కట్టకాడ దగ్గర కూర్చొని బీడీ ఎలిగించే నాన్న,
నా జ్ఞాపకాలలో తచ్చాడతారు. వానంటే మా తడికెల బడి మోతేనని ఆ చిన్ని మనసులో కుశాల కురిసేది. మంగళంలో ఏయించిన శనగలు, రేడియో పాటలు, పచ్చీసులు, దాడీలు, తొండి తగులాటలు మా వాన పూటల్ని మోత పుట్టించేవి. ముసురు పట్టిందంటే పొయ్యి మీద పిల్లిని లేపటం ఎట్లా అని అమ్మ ఓ దిగులు మేఘమైపోయేది. పనుల్లేని వానాకాలంలో అమ్మ పుట్టింటోళ్ళు ఇచ్చిన ఇత్తడి బిందెలు మాయమై చల్లటి వానరాత్రి వేడివేడి అన్నంలో ఎండి చేపల పులుసుగానో వేరుశనగ పచ్చడిగానో మారేవి. అప్పట్లో వాన చినుకులు ఇంటి తాటాకు సందుల్లోంచి టపటపా రాలిపడేవి. ఇప్పుడు వాన జ్ఞాపకాల చూరు నుంచి అక్షరాల బొట్లు రాలుస్తుంది. నిజానికి వాన అనగానే ఇప్పుడున్న జనరేషన్ చాలామందికి సినిమాల ప్రభావం మరేదో తెలియదు, కానీ వాన పాటలు ఒక రొమాంటిక్గా హీరో హీరోయిన్ పాడుకునే వాన పాటలు గుర్తుకొస్తాయి. అంటే ఆ వాన పాటల బ్యాక్గ్రౌండ్లో మనకు అందమైన ఇళ్ళు చూపిస్తారు, అందమైన జీవితాలను చూపిస్తారు, పువ్వులను చూపిస్తారు, మంచి గంతులేసే ఆడపిల్లల్ని చూపిస్తూ ఉంటారు. కానీ దళిత స్త్రీల జీవితంలో, దళితుల జీవితంలో వాన అనేది ఒక భయంకరమైన కష్టం. అది వాన రావడం అని చెప్పేసానంటే ఎంత కష్టము అని చెప్పేసానంటే మధ్య ఇళ్ల కంతల్లో నుంచి సూరుల్లోంచి బుడుంగుమని బొట్లు రాలుతూ ఉంటే అవి చింది పడుకున్న వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి అందులో ఒక డేక్షా పెడతారు. ఆ డేక్షాలోనో వాన చినుకులు రాలుతాయి కాబట్టి ఆ డేక్షా పెడతారు. అది కూడా చప్పుడు వస్తుందని ఒక గుడ్డ తీసుకొచ్చి అందులో వేస్తారు. కాబట్టి అంటే పూర్తిగా వానని ఒక రొమాంటిసైజ్ చేసిన తెలుగు సాహిత్యం కానీ, తెలుగు సినిమాలు కానీ, లేకపోతే తెలుగు సమాజం కానీ ఈ జీవితాలని చూసే స్థితిలో లేవు. తెలియదు వాళ్ళకి అసలు ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని చెప్పేసి. ఇంకొక మాట కూడా అన్నారు ఇక్కడ రచయిత్రి. ఏమన్నారు అని చెప్పేసి అంటే, అమ్మ పుట్టింటోళ్ళు ఇచ్చిన ఇత్తడి బిందెలు మాయమై చల్లటి వానరాత్రి అంటే ఇత్తడి బిందెలు మాయమైపోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి ఇత్తడి బిందెలన్నీ? ఏ మార్వాడి షాప్కో పోతున్నాయి, అంటే కుదవ కట్టు పెట్టుకోవడానికి పోతున్నాయి, లేదా అమ్మకానికే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇట్లా ఏదో ఒకటి జరిగిపోతూ ఉంది. ఎందుకని ఇత్తడి బిందెలు కూడా తరలు ఎందుకు పోతున్నాయి అంటే, తినటానికి తిండి లేని పరిస్థితుల్లో, అంటే రెక్కాడితే కానీ డొక్కాడదనే ఒక మామూలు వాక్యం దళిత జీవితాలకి ఎంత బాగా అన్వయం అవుతుందో మనకి ఈ కవిత తెలియజెప్తా ఉంది. కేవలం వర్షం ముసురు పడితే అందరూ చిన్నపిల్లలు పడవల్లాగా కాగితాలను తయారు చేసి వేసుకొని ఆడుకుంటా ఉంటే తల్లిదండ్రుల మనసుల్లో ఒక గుబులు ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతమైన వాక్యం రాశారు. మంచం కుంది కట్ట దగ్గర కూర్చొని బీడీ ఎలిగించే నాన్న. ఏం చేయాలో ఆయనకు తోచట్లేదు. పనికి పోతేనే డబ్బులు వస్తాయి కాబట్టి ఏం చేయాలో తోచక పిల్లల పైదుప్పటి సరి చేసుకుంటా కుందికట్ట కూర్చొని ఆ బీడీ వెలిగించుకొని ఒక ఆలోచనలో పడిపోవటం, ఒక దుఃఖాన్ని ప్రదర్శించే తీరు అనమాట అది పురుషుల్లో. అందుకని చెప్పేసి ఆ వాక్యాన్ని అక్కడ రాశారు. జీవితాలని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. అంటే నిర్మాణ పరంగా కూడా ఇది ఒక మంచి కవితగా మనకు కనిపిస్తుంది. భాషలో వాడిన పదాల్లో ఒక నోస్టాలజిక్ టచ్ ఉంది, బాల్యానికి సంబంధించిన ఒక టచ్. అదంతా చిన్నపిల్లల సంబంధించిన అంశాలు ఇవన్నీ. సో ఇదొక పోయం మనకి కనిపిస్తూ ఉంది. దళిత లైఫ్ని కవిత్వంలో చెప్పటం అన్నమాట. తర్వాత తిరస్కృతుడు అని చెప్పేసి ఇంకొక కవిత ఉంది. అంటే రోహింగ్యా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వచ్చిన కవిత్వం ఇది. మనకు తెలుసు మయన్మార్ బహిష్కరించటం ఇదంతా కూడా మనకి చరిత్ర తెలుసు. వాళ్ళు గెంటివేయబడిన వాళ్ళు, అంటే వాళ్ళకి ఒక సొంత దేశం లేకపోవటం, నిలవ నీడ లేకపోవటం, బతుకుని దాదాపుగా చేత్తో పట్టుకొని దేశాలు తరలిపోయారు వాళ్ళు. అంటే నాది ఈ దేశం అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక దేశం లేకపోవటం మీద తిరస్కృతుడు అనే కవిత ఉంది. ఈ కవితని చదవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కవితని చదవాలి అని అనుకుంటున్నాను నేను. తిరస్కృతుడు. పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న నష్టజాతకుణ్ణి, గంపెడు చీకటిని నెత్తిన మోసుకు తిరిగే నిషిద్ధ మానవుణ్ణి, రోహింగ్యా ముస్లింని. 2 కాళ్లపై నిలబడటానికి చారెడు భూభాగము, తలపైకెత్తి చూడటానికి పిడికెడు ఆకాశము, వెరసి ఓ దేశము లేనివాడిని, రోహింగ్యా ముస్లింని. తల్లి గర్భం నుంచే తూటాలు చేతబట్టుకొచ్చే ఉగ్రవాదిని, శాపగ్రస్తమైన జాతిలో నా పుట్టికే నేరగ్రస్తం, నేను తిరస్కృతుణ్ణి, బహిష్కృతుణ్ణి, రోహింగ్యా ముస్లింని. నా చిరునామా రక్తసిక్తమై 2 దేశాల మధ్య అనాథలా ప్రవహించే దుఃఖనదిని, మతయుద్ధపు వధ్యశిలపై వేలాడే అంతులేని ప్రశ్నని, నేను రసికారుతున్న గాయాన్ని, రోహింగ్యా ముస్లింని. నన్ను చూస్తే శాంతి కపోతాలు సైతం మనిషి నెత్తురు మరిగిన తోడేళ్లయ్యే చోట
కాసింత ఆదరణ కోసం మొహం వాచిన వాణ్ణి, రోహింగ్యా ముస్లింని. తనకంటూ దేశం లేకపోవటం, అమ్మ లేకపోవటం ఒకటే కదా. దేశమాతల అల్లారు బిడ్డలారా, ప్రపంచ ముద్దు పౌరులారా, చెప్పండి నేను రోహింగ్యా ముస్లింని అని చెప్పేసి చెప్పటం. ఈ కవిత నిర్మాణం ప్రతి చోట అంటే ఒక 5-6 లైన్, ఒక 4-5 లైన్లు తర్వాత నేను రోహింగ్యా ముస్లింని, నేను రోహింగ్యా ముస్లింని, నేను రోహింగ్యా ముస్లింని అంటే ఇలా రిపీటెడ్గా ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు? ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అంటే దేశం లేనితనానికి రోహింగ్యా ముస్లిం అనేవాళ్ళు పర్యాయ పదం. అలాగే వీళ్ళ మీద ఇప్పుడు ఉన్న భారతదేశంలో కూడా పొలిటీషియన్స్ ఏం చేశారు అని చెప్పేసి అంటే వీళ్ళ మీద లేనిపోని అన్నీ కూడా సృష్టించారు. మొత్తం సమాజానికి, భారతీయ సమాజానికి కూడా వాటిని అందించారు. అంటే ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ వాళ్ళు దుర్మార్గమైన ప్రచారం వీళ్ళ పట్ల చేశారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి తమ జీవితాలను ఎట్లా నష్టపోయారో చెప్పటం కోసం నేను రోహింగ్యా ముస్లింని, నేను రోహింగ్యా ముస్లింని, నేను రోహింగ్యా ముస్లింని అని చెప్పేసి రిపీటెడ్గా ఆ విషయాల్ని చెప్తూ ఉన్నారు. అంటే నిర్మాణపరంగా ఒక వస్తువు నిర్మాణంలో కలిసిపోవటం అన్నమాట. అంటే పెనవేసుకొని సబ్జెక్టు పెనవేసుకొని ఉండటం. ఆ పెనవేతని ప్రతిసారి ఒకటిసారి తీసి అల్లటం. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అల్లేటప్పుడు ఏం చేస్తాము, కొన్ని రంగుల్ని అల్లిన తర్వాత మళ్ళీ ఒక మెయిన్ కలర్ని తీసుకొని వచ్చి అక్కడ పెడతాం. మళ్ళీ 4-5 రంగులు అల్లిన తర్వాత ఇంకొక మెయిన్ కలర్ని తీసుకొని అక్కడ పెడతాం. ఒక బ్యూటిఫికేషన్, రిపిటేషన్ వలన అది అక్కడ ఉన్న దాని అస్తిత్వాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్డ్గా చెప్పటం. ఆ విషయం మనకి ఈ కవిత్వంలో కనిపిస్తూ ఉంది, ఈ కవితలో కనిపిస్తూ ఉంది. చాలా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఈ కవితలో కనిపిస్తూ ఉంది. తర్వాత అట్లాగే ఇంకొకటి ఏంటి అని చెప్పేసానంటే బఫెలో నేషనలిజం అని చెప్పేసి ఇంకొక పోయం రాశారు. ఇందులో కూడా అంటే నిజానికి ఇది ఒక ఇంట్లో ఉన్న ఒక బర్రె ఒక బిడ్డగా ఉండడం, వీటి మీద రాసిన అంటే బిడ్డగా ఉన్న బర్రె ఇంట్లోంచి తరలి వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళు పేదరికం వలన దాన్ని అమ్మేసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు పడే దుఃఖం, ఒక బిడ్డలాగా దానిని సాకి ఒకే చోట ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని చెప్పారు. అయితే ఈ కవితలో చెప్పుకోదగిన అంశం ఏంటి అని చెప్పేసానంటే అంటే ఈ దళిత లైఫ్ అని చెప్పేటప్పుడు చిట్ట చివరిలో ఆమె ఏమన్నారు అని అంటే ప్రొఫెసర్ కంచా ఐలయ్య షెపర్డ్ గారికి అని చెప్పేసి రాశారు. మనకి గుర్తుంటుంది మనలో చాలామందికి 2004లో కంచా ఐలయ్య గారు ఒక పుస్తకం రాశారు, బఫెలో నేషనలిజం అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. అదే టైటిల్తో ఈ కవిత కూడా ఉంది. అంటే ఒక స్పిరిచువల్ ఫ్యాసిజం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాము, కౌ పాలిటిక్స్ ఇవన్నీ వాటి మీద వచ్చిన ఆ పుస్తకం, దానిని గుర్తు చేసుకుంటూ అదే టైటిల్తో ఈ కవిత రాశారు. అదొకటి. తర్వాత ఇంకొక కవిత యజ్ఞం పేరుతో ఇంకొక కవిత రాశారు. ఇది నిజానికి ఒక పొలిటికల్ పోయం. దళిత స్త్రీవాదం అని చెప్పేసి అంటే దళిత స్త్రీ అస్తిత్వం, ఆమె సమాజం, కుటుంబము ఇవి మాత్రమే కాదు. దళిత స్త్రీవాద కవిత్వము అని చెప్పేసి అంటే దళిత స్త్రీ దృక్పథంలో నుంచి పాలిటిక్స్ని చూడటం మనం. ఆ విషయాలు మనకి ఈ యజ్ఞం పోయంలో కనిపిస్తూ ఉన్నాయి. యజ్ఞం పోయం కూడా నేను చదవాలని చెప్పేసి అనుకుంటున్నాను. పాఠకులు మన కోసం, మనందరి కోసం ఒకసారి మనం చదువుకుందాం దాన్ని. యజ్ఞం ఒకసారి దయచేసి ఫ్రెండ్స్ ఒకసారి కాన్సన్ట్రేటెడ్గా విందాం ఈ పోయంని. యజ్ఞం జరుగుతూనే ఉంది. అక్కడెవరో యూపస్తంభం మీద ఒక ప్రాణిని నిలబెట్టారు. అది బిక్కుబిక్కుమంటుంది, అచ్చం నాలాగే. ఊపిరాడటం లేదు, మనసంతా ఒకటే ఉక్కపోత. అన్నం తిందామంటే పళ్ళెంలో తుపాకీ గుండు కలుక్కుమంటుంది. భగవద్గీత చేత్తో లాఠీ పుచ్చుకొని మళ్ళీ నన్ను ఊరేలపటికి తరుముకొస్తుంది. ఒక సంస్కృత శ్లోకం కంట్లో నలుసై గుచ్చుతుంది. పుండు నుంచి రసిక కారుతూనే ఉంది. పడిలేస్తూ నిటారుగా నిలబడి ఇప్పుడిప్పుడే అద్దంలో నన్ను నేను చూసుకుంటుంటే ఒక త్రిశూలం అమాంతంగా పక్కలో బల్లెమై దిగబడింది. దారి పొడుగున మనువులు, యజ్ఞవల్క్యులు, పరాశరులు, ఆదిశంకరులు కాపు కాసి నా అడుగులను, నా మాటలను తూనికరాళ్లతో కొలుస్తున్నారు. మెదడులో ఏదో నిఘా యంత్రం నా ఊసులకు పహారా కాస్తుంది. నా శరీరాన్నెవరో తూట్లు పొడిచి పురుష సూక్తంలో దొర్లించినట్లుంది. బొత్తిగా గాలి ఆడటం లేదు. గొంతు మీద ఒక ఆదిమ నిర్బంధం గొంతు మీద వేలాడుతుంది. ఒక పురాగాయం సలపరిస్తూనే ఉంది. అవును, నేనిప్పుడు ఏ దీవిలో ఉన్నాను? నా జంబూ ద్వీపం ఏమయ్యింది? నా పవిత్ర గ్రంథం రాజ్యాంగానికి ఆ కన్నాలేంటి? నా ఆప్తమిత్రులు మైత్రి, కరుణ,
ప్రజ్ఞ ఏ దేవాలయం కింద భూస్థాపితమయ్యారు? గాలించాలి. మళ్ళీ ఈ దేశాన్ని చిత్రిక పట్టాలి. పాత ప్రశ్నలకు కొత్త జవాబులు వెతకాలి. యజ్ఞం జరుగుతూనే ఉంది. యజ్ఞం అనేది మనకు తెలుసు, దీని వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది. భారతీయ అంటే ఎక్కడి నుంచి మనం మాట్లాడుకుంటాం యజ్ఞానికి సంబంధించి? భారతీయ సమాజంలో ఆర్యుల రాకతో యజ్ఞాలు మొదలైనాయి. ఆ యజ్ఞాలలో విరివిగా నెయ్యి వాడటం అని ఇలాంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానిని ఆపటం కోసం ద్రావిడులు దాన్ని ఆపటం కోసం చేసిన ప్రయత్నాలు మనకు జరుగుతూ ఉన్నాయి. సో అంటే భారతదేశాన్ని బ్రాహ్మణికలు చేయటం అనే ఒక ట్రాన్స్ఫార్మేషన్లోకి పంపించటం కోసం జరిగిన వేల సంవత్సరాల ప్రయత్నాన్ని ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉండటాన్ని పసిగట్టిన ఒక కవిత్వపు అంశం ఇందులో మనకి యజ్ఞం టైటిల్లో కనిపిస్తూ ఉంది. ఇందులో చూడండి, భగవద్గీత, ఒక సంస్కృత శ్లోకం, ఒక త్రిశూలం, మనువులు, యజ్ఞవల్కులు, పరాశరులు, ఆదిశంకరులు, ఇవన్నీ కూడా ఒక క్రమం మనకి చారిత్రక ఆధారాలలో ఒక ట్రాన్స్ఫార్మేషన్ జరిపించడం కోసం చేసిన ప్రయత్నంలో ఇవన్నీ మనకి రిపీటెడ్గా చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి. వాటితో పాటు అయితే ఇక్కడ కవయిత్రి ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్పేసానంటే, చూడండి, జంబూద్వీపం గురించి మాట్లాడారు, రాజ్యాంగం గురించి మాట్లాడారు, బౌద్ధం మాట్లాడుతున్న మైత్రి, కరుణ, ప్రజ్ఞ అనే ఈ 3 సూత్రాల గురించి ఆమె వెతుకుతూ ఉన్నారు. అంటే ఈరోజు రాజ్యాంగం ఇలాంటి బ్రాహ్మినైజ్ అవుతున్న పాలిటిక్స్ కింద ఇది నలిగిపోతున్న అంశాన్ని, ఇది తన అస్తిత్వాన్ని కోల్పోవటం కోసం సిద్ధపడిన అంశాన్ని, సిద్ధంగా ఉంది బలిపశువుగా మారటం కోసం అన్న అంశాన్ని, అది కప్పబడిపోయిన అంశాన్ని, అనేక బౌద్ధ రామాలు హిందూ దేవాలయాలుగా మారిపోయిన అంశాన్ని, ఆ క్రమం ఇంకా కొనసాగుతూ ఉన్న అంశాన్ని ఒక అబ్జర్వేషన్, చాలా క్లీన్ అబ్జర్వేషను మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే పోయం చివరిలో ఈ 3 అంశాలని రివీల్ చేశారు. జంబూద్వీపం గురించి మాట్లాడారు, రాజ్యాంగం గురించి, మైత్రి, కరుణ, ప్రజ్ఞ అనే 3 అంశాల గురించి ఎందుకు మాట్లాడారు అంటే, అబ్జర్వేషన్లోకి రావటం వలన దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రతి వాళ్ళు అనే అంశం పట్ల దీనిని మాట్లాడారు. ఇది చాలా పొలిటికల్గా, ఇది చాలా పవర్ఫుల్ పోయం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అంటే బౌద్ధం ధ్వంసం చేసిన బ్రాహ్మణీయ రాజకీయ కుట్రను బట్టబయలు చేసింది ఇది. దానితో పాటు ఈ కవితలో వాడిన ఇమేజెస్ చరిత్రలో జరిగిన కుట్రల్ని, రహస్యాలని పాఠకులకు అందిస్తూ ఉందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అంశం, మీరు గమనించాల్సిన అంశం అని చెప్పేసి వాటిని సింబాలిక్గా చెప్పుకుంటూ రావటం జరిగింది ఈ కవితలో. తర్వాత ఇంకా వెలి అనే ఇంకొక కవిత ఉంది. అంబేద్కర్ విగ్రహాలు, దేశం మొత్తం అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఒక రాజకీయ అనిశ్చితలోంచో లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్స్ కోసమో ఈ విగ్రహాలు నెలకొల్పలేదు. ఈ విగ్రహాలని చైతన్యంతో నెలకొల్పుకున్నారు దళిత సమాజం మొత్తం. ఎక్కడికక్కడ చైతన్యం కోసం, చైతన్యానికి సింబల్గా, హక్కులకి సింబల్గా, రాజ్యాంగానికి సింబల్గా, ఆత్మగౌరవానికి సింబల్గా, పోరాటాలకి, ఉద్యమాలకి సింబల్గా ఎక్కడికక్కడ ఒకే ఒక విగ్రహాన్ని దళితులు నెలకొల్పుకున్నారు దేశవ్యాప్తంగా. అయితే మనకందరికీ తెలుసు, ఏ విగ్రహానికి జరగనంత అవమానం అంబేద్కర్ గారి విగ్రహాలకు జరిగింది. అవి చెప్పుల దండలు కావచ్చు, చేతిలో బీర్ బాటిల్స్ పెట్టారు, విధ్వంసం చేశారు, వాటిని ధ్వంసం చేసి పడేశారు, ఎక్కడికక్కడ కూలగొట్టారు. ఇంకా రకరకాలు చెప్పుకుంటే చాలా విషయాలు, చాలా రకాలుగా వాటిని ధ్వంసం చేసినవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంది మనకి. మీలో కూడా చాలామందికి జ్ఞాపకం వస్తూ ఉండుండొచ్చు. ఇంత దుర్మార్గంగా, ఇంత అవమానకరంగా జరుగుతున్న ఈ ధ్వంసాన్ని ఈ కవితలో చెప్పారు, వెలి కవితలో. అంటే అసలు ఎందుకు ధ్వంసం చేస్తాం ఒక విషయం వద్దని మనం ఎందుకు అనుకుంటాం అంటే, అక్కడి నుంచి ఒక ప్రశ్న వస్తే ఒక అణిచివేతలో భాగంగా దాన్ని వద్దని మనం అనుకుంటాం, వాళ్ళని కంట్రోల్ చేస్తాం మనం. లేదు, అక్కడి నుంచి ఒక ఉద్యమం వస్తే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఆత్మవిశ్వాసం లేచి నిలబడితే దానిని కంట్రోల్ చేయటం కోసం భారతీయ హైందవ సమాజం, ఆధిపత్య కుల సమాజం ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు దానిని కంట్రోల్ చేయటం కోసం ఉంటుంది. ఎందుకు కంట్రోల్ చేయాలని అనుకుంటారు వీళ్ళు? ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. ఎవరైనా పోరాటానికి ముందుకు వస్తారేమో, ఎవరైనా మనల్ని అనడానికి ముందుకు వస్తారేమో అని. అంటే ఆ ఇంటర్నల్ అంశాలని విశ్లేషిస్తే వచ్చే రిజల్ట్ అనమాట ఇది. ఆ రిజల్ట్ని కవితగా రాశారు స్వరూపరాణి. వెలి ఏమి మెలిపెడుతుందిరా ఈ మాయదారి బొమ్మ, ఏం మెలిపెడుతోందిరా మాయదారి బొమ్మ అని. దీన్ని చూస్తే కంటి మీద కునుకు రావటం లేదు,
అది కంటబడితే తల మీద కిరీటాన్ని ఎవరో లాగేసి నేల మీద గిరాటేసినట్లుంది. ఆ చూపుడు వేలు పట్టు వస్త్రాల్లో దాగున్న మా దిశములని గురిపెడుతుంది. పట్టు వస్త్రాల్లో దాక్కున్న మా దిశములని గురిపెడుతుంది. ఆ బొమ్మ మా తాతలు చావగొట్టి తూముల్లో తొక్కేసిన గోచిపాతగాళ్లంతా తిరిగొచ్చి సూటు బూటు వేసుకొని నడిబజార్లో బోర విరుచుకొని నిటారుగా నిలబడ్డట్టుంది. ఆ బొమ్మ కనబడితే కడుపులో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్టుంది. ఎన్నిసార్లు సజీవ దహనం చేసినా బూడిద నుంచి పైకి లేచిన ఫీనిక్స్ పక్షిలా మొహం మీద ఈడ్చి తన్నినట్టుంది. ఈ బొమ్మను చూస్తుంటే వెన్నులోంచి చలి పుట్టుకొస్తోంది, గొంతు తడి ఆరిపోతోంది. చేతిలో పుస్తకంతో ఆ మనిషి ఓ భూతమాంత్రికుడులా కలత నిద్రై పీడకలై మెదడుని రంపంతో కోసేస్తున్నాడు. ఆ బొమ్మకి పూజలు చేసి భూస్థాపితం చేద్దామంటే అది వెంటాడే దావానలమవుతుంది. దేశం పొలిమేరలు దాటి అలగా మూకల్ని అగ్గిరవ్వల్ని చేస్తోంది. అయ్యో, ఎవరైనా సాయం చేయండి, ఆ బొమ్మని ముక్కలు చేయండి, అది నిలబడిన వాడ మెడలో మరోసారి ముంత తగిలించండి. ఎంత భయానికి ఒక బొమ్మ, ఒక విగ్రహం ఎంత భయానికి లోను చేస్తుందో అక్రమ జీవన విధానంతో ఉన్న వాళ్ళని. ఇంకా ఏమంటున్నాం వాళ్ళని మనం అంటే హక్కుల పట్ల, రాజ్యాంగం పట్ల ఒక భయాన్ని కలిగిన వాళ్ళని, సమానత్వం పట్ల, వ్యక్తి స్వేచ్ఛ పట్ల గౌరవం లేని వాళ్ళని ఆ బొమ్మ ఎంతగా భయపెడుతోందో మనకి ఈ పోయంలో కనిపిస్తూ ఉంది. అంటే దళిత ఆత్మగౌరవానికి సింబల్గా నిలబడిన ఈ దీనిని అగ్రవర్ణాల వాళ్ళు లేదా ఆధిపత్య కులవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం వాదిస్తారు దీని మీద, ఎంత అక్కసు పోసుకుంటున్నారు దీని మీద అని చెప్పేసి వాళ్ళ వాయిస్లో నుంచి చెప్పటం. అంటే ఇది ఒక సెటైరికల్ కవిత. అంటే దీనిని డైరెక్ట్గా రాయొచ్చు, వాళ్ళని భయపెడుతోంది ఈ బొమ్మను, లేకపోతే వాళ్ళకి అభద్రతని గురి చేస్తోంది ఈ బొమ్మను చేయవచ్చు. అలా కాకుండా వాళ్ళను బాధితులను చేసి మాట్లాడుతూ ఉండడం అంటే ఒక సెటైరికల్గా ఈ కవిత సాగుతూ ఉంది. దీని తర్వాత మనకి దేశభక్తి అని చెప్పేసి ఇంకొక కవిత ఉంది. ఇందులో పుట్టిన గ్రామం మీద వచ్చిన కవిత ఇది. ఒకసారి నేను ఈ కవితను కూడా చదవాలని చెప్పేసి అనుకుంటున్నాను. దేశభక్తి. ఈ కవిత చదివే క్రమంలో మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో మనం మాట్లాడుకుందాం వాటిని. నిజమే గాంధీ గారు, దేశం గ్రామాల్లో నివసించటం అంటే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండటం అని పెద్దయినాక కానీ అర్థమవ్వలా. ఈ గాలి, ఈ నేల అనుకోవడానికి మాదనే ఊరుంటేగా అసలు. దాని నోట్లో మన్నుబడ, పుట్టి పెరిగిన పల్లెని ఒక్క పద్యంలోనన్నా పలవరిద్దామంటే అదేందో ఏ ఊరికెళ్ళినా ముళ్ళ పక్కలేనన్నట్టు, ఏ రేవుకెళ్ళినా ముళ్ళ పక్కలేనన్నట్టు, ఏ జ్ఞాపకాల పేజీ తిరిగేసినా అన్నీ చేదు చిరకలే. కనిపించని నలుసేదో కాగితానికి కలానికి మధ్య అద్దం పడుతుంది. అదెంత నొప్పెడుతున్నా అందరిలాగే నా చిన్నారి జ్ఞాపకాల సంచిని నాకు తెలియకుండా ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ అదెప్పుడు నన్ను తన ఒడిలో చేర్చుకున్న దాఖలా లేదు. మా ఊరు మమ్మల్ని అసింట జరగమంది కానీ గుండెలు కత్తుకోలేదు. ఊరంటే అంతటా పరాయితనమే. వెలివేతలు, ఉరితీతలు, ఏడాదికో మారన్నా తగలబడే ఊరి గుడిసెలు, ఊరేగింపుల్లో వసికర్రల దెబ్బలు, ఒంటి మీద వాతలై తేలిన జ్ఞాపకాలు తప్ప ఏముంది ఊరంటే? ఓ చిత్రసింహాసనం, మమ్మల్ని తనివి తీరా ఈత కొట్టనియ్యని మా ఊరి చెరువు, కడివెడు నీళ్లు తోడుకోనియ్యని ఊరబావి, లోపలికి రానియ్యని రాములోరి గుడి, అకారణంగా వీపుపై బెత్తమై లేచిన బడి, 36-72 మా యాసను ఎక్కిరించే ఊరి సావాసగాళ్ళు, పుస్తకాల సంచిని బయటికి సిరేసే పొంతుళ్ళు, మెదడుని మెలిపెడుతుంటే చిట్లిన ఊరి గురుతులు ఇంకా సలపరిస్తూనే ఉన్నాయి. ఎవరో దయదల్చి ఉండనిస్తే బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నట్టు తప్ప సొంతదనం లేని కాందిసీక బతుకులు. గుండె మీద చెయ్యేసుకొని నిబ్బరంగా చెప్పుకోవటానికి ఓ ఊరు లేని తనం కంటే విషాదముందా? వాళ్ళుండేది ఊరని, మేముండేది మాలపల్లె, మాదిగపల్లె అని పిలవటంలోనే అంటుజాడ్యముంది కదూ. గాంధీగోరు హాస్టల్లో నుంచి ఇంటికి ఉత్తరం రాసేటప్పుడు అడ్రస్ రాయాలంటే చేతివేళ్లు అవమానంతో ముడుచుకుపోయేవి. ఎవరూ చూడకుండా పుస్తకం చాటున ఇంగ్లాండ్ కవర్ పెట్టి చిరునామా రాసుకున్న రోజులే మా దొరమాటలాగా గుర్తుకొస్తున్నాయి. అసలు ఆ ఊరిని ప్రేమించకూడదని ఎన్నిసార్లో గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నా, అయినా ఆ మాయదారి ఊరిని ఇష్టపడకుండా ఉండలేకపోతున్నా. పొమ్మని పొగబెట్టిన ఊరిని, ఊరెలుపటి వెలివేసిన దేశాన్ని ఎంత వద్దనుకున్నా కలవరించటమే కదా గాంధీ గారు దేశభక్తి అంటే.
నిజానికి ఈ పోయంలో 2 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. గాంధీ గారిని ఉద్దేశించి మాట్లాడిన కవిత ఇది. గాంధీ గారిని ఎందుకు ఉద్దేశించాలా దేశభక్తి అని చెప్పేసి టైటిల్ పెట్టి అని చెప్పేసానంటే, ఆయన అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలని ప్రేమించాడు. ఆయన దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలే, గ్రామాలే అని చెప్పేసి అని అన్నాడు. ఆయన గ్రామాల్లోనే జీవితం ఉందని చెప్పేసి ఆయన నమ్మాడు. అదే ప్రచారం చేశాడు. అదే ప్రచారం చేయమని కూడా ఆయన సందేశాలు ఉన్నాయి మనకు. అలాంటి టైంలో ఊరు అని చెప్పేసి అనగానే నిజానికి మనకి ఊళ్ళల్లో సినిమాలలో కానీ వేరే కథల్లో కానీ, అంటే ఇప్పటివరకు అస్తిత్వ సాహిత్యానికి ఇతర సాహిత్యం చెప్తున్నా నేను, ఆ సంబంధిత సాహిత్యంలో కూడా మనకి ఊరు అనేది చాలా అద్భుతమైన, అందమైన, ఒక రమణీయమైన అంశంగా మనకి చెప్తూ ఉంటారు. సినిమాల్లో కూడా మనకి మంచి పచ్చటి పొలాలు, సెలయేర్లు, ఆత్మీయతలు, అనుబంధాలు, అందమైన ఆడపిల్లలు, ఇట్లాంటివన్నీ రకరకాల వంటకాలు, ఇలాంటివన్నీ మనకి చూపిస్తూ ఉంటారు. అద్భుతమైన ఒక పిక్చర్ లాగా, అది ఎవరో ఆర్టిస్ట్ గీసిన ఒక పిక్చర్ లాగా మనకి చూపిస్తూ ఉంటారు. సో కానీ అంటే మనకి గోదావరి జిల్లాల ఊర్లు చూస్తే కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే సైకిల్ మీద చక్కగా పండ్లు తీసుకొని, పాలు తీసుకొని, పాల కేకలు, పూల కేకలు ఇవన్నీ మనకు వినిపిస్తూ ఉంటాయి. ఒక అద్భుతమైన రమణీయమైన దృశ్యంలాగా మనకి ఊరంటే కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అందుకని ఇప్పుడు సంక్రాంతి వస్తే, ఇప్పుడంటే కరోనా కాబట్టి మనకి ఖాళీ అయిపోయింది, కానీ హైదరాబాదు కరోనా కంటే ముందు లేదా చాలా సంవత్సరాల ముందు నుంచి నేను హైదరాబాద్ను చూస్తూ ఉన్నా. సంక్రాంతి వచ్చిందంటే చాలా రోడ్లు సగం పైన ఖాళీ అయిపోతాయి. ఎందుకనంటే వాళ్ళందరూ ఊర్లకు పోతారు అక్కడి నుంచి సంక్రాంతిని పార్టిసిపేట్ చేయడం కోసం. అంటే ఒక నాస్టాలజిక్ గొప్ప ఫీలింగ్, ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఊరంటే. మరి అంత రొమాంటిక్ ఫీలింగ్ ఎవరికి ఉంది? ఏ వర్గాల వారికి అది ఒక రొమాన్స్ ఊరనేది, పుట్టిన ఊరనేది. అంటే ఆ ఊరు వాళ్ళకి ఏమి ఇచ్చింది? ఆ ఊరు వాళ్ళకి భద్రతనిచ్చింది, ఒక మంచి ఇల్లు ఇచ్చింది, ఒక గౌరవాన్ని ఇచ్చింది, సామాజిక హోదానిచ్చింది, ఒక ప్రతిష్టనిచ్చింది, ఒక పేరునిచ్చింది, ఒక ఇంటి పేరునిచ్చింది, ఒక కులం పేరునిచ్చింది. ఇవన్నీ దాంట్లో లింక్ అయి ఉన్నాయి. మరి దళితులకి ఏమిచ్చింది ఆ ఊరు? ఎందుకు ఆ ఊరు నాదని చెప్పేసి మనం చెప్పుకోలేకపోతున్నాం? అందుకనే స్వరూపరాణి గారు అందుకనే అంటున్నారు, ఏమంటున్నారు అని చెప్పేసానంటే, మమ్మల్ని తనివి తీరా ఈత కొట్టనియ్యని మా ఊరి చెరువు, కడవెడి నీళ్లు తోడుకోనియ్యని ఊరబావి, లోపలికి రానియ్యని రాములోలి గుడి, అకారణంగా వీపుపై బెత్తమై లేచిన బడి, 36-72 మా యాసను ఎక్కిరించే ఊరి సావాసగాళ్ళు, పుస్తకాల సంచిని బయటికి ఇసిరేసే పంతుళ్ళు, మెదడును మెలిపెడుతుంటే చిట్లిన ఊరి గుర్తులు ఇంకా సలపరిస్తూనే ఉన్నాయి. ఇది ఊరంటే దళితులకి. ఆ ఊరు మంది కాదు, మీదే ఊరు అని చెప్పేసానంటే చెప్పుకోవటానికి ఊరి పేరు లేదు. పక్కన ఉన్న దళిత లొకాలిటీ కాబట్టి ఆ ఊరికి వెలుపల ఉన్న దళిత లొకాలిటీని ఈ ఊరిలో భాగంగా చెప్పరు, అది వెలివాడు అంతే. మరి ఈరోజు దేశభక్తి అంటే చాలామంది ఊరిని ప్రేమించడం అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి పర్వాలేదా, మాకు కూడా దేశభక్తి ఉంది గాంధీ గారు అని చెప్పేసి అడగడం అని అంటే, ఇది కూడా ఒక సటైరికల్గా రాసిన పోయం. గాంధీ గారిని పిలిచి చెప్పడం, ఇదే కదా మా దగ్గర ఉంది, పర్వాలేదా, ఇదిగోండి. అందుకని అంటున్నారు, ఎంత వద్దనుకున్నా కలవరించటమే కదా గాంధీ గారు దేశభక్తి అంటే. ఊరేళ్ళపటి వెలివేసిన దేశాన్ని ఎంత వద్దనుకున్నా, అది మమ్మల్ని వద్దనుకుంది, కానీ మేము దానిని వద్దనుకోలేకపోతున్నాం. మేము అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాం, మరి ఇంకా దానిని మేము ప్రేమిస్తూనే ఉన్నామని చెప్పేసి చెప్పటం అంటే ఎంత దుఃఖం ఉంటుంది. మనం ఆ ఊరిలో పుట్టాము, కానీ ఆ ఊరు మందని చెప్పేసి చెప్పుకోలేకపోతున్నాం. ఆ ఊరు మనల్ని కూడా నువ్వు నాదానివని చెప్పేసి, నువ్వు నావాడివని చెప్పేసి దగ్గరికి తీసుకోలేని తనం ఆ ఊరికి ఉంది. అయినా సరే ఆ ఊరితో ఒక అటాచ్మెంట్ ఉండడం, అది కదా దేశభక్తి అంటే. ఈరోజు దేశభక్తి అంటే రకరకాల డెఫినేషన్స్ వస్తున్నాయి. ఆ డెఫినేషన్స్లో నుంచి ఇది కాదు దేశభక్తి అంటే. ఇదిగో ఈ దేశాన్ని, పుట్టిన దేశాన్ని ప్రేమించటం, పుట్టిన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న ఇంత ద్వేషించే, ఇంత దారుణంగా మనల్ని వెలివేసే వాళ్ళని కూడా మనం మనవాళ్ళని చెప్పేసి చెప్పుకోగలగటమే దేశభక్తి. ఇంకా ఈ దేశాన్ని ప్రేమించటం అంటే ఆ మనుషుల్ని, వాళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని, మూర్ఖత్వాన్ని, వాళ్ళలో ఉన్న బలహీనతల్ని అన్నిటినీ కూడా మనం మళ్ళీ తిరిగి మనుషులుగా వాళ్ళని అంగీకరించడం కోసం మనం చేసే ప్రయత్నం, అదే దేశభక్తి అని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. అట్లాగే అంటే నిజానికి ఊర్ల గురించి మనకి గాంధీ గారు ఆ మాట చెప్తే, అంబేద్కర్ గారు అట్లా చెప్పలేదు. ఆయన ఏమన్నారు అని చెప్పేసానంటే, వదిలేసేయండి, గ్రామాలు వదిలేసి మీరు నగరాల్లోకి వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన, అంటే ఇట్స్ డెన్స్ ఆఫ్ సూపర్స్టిషన్స్ అని అంటారు ఆయన. విలేజెస్ అవి నిలయాలు, మూఢ విశ్వాసాలకి అవి నిలయాలు. అంటే మూఢ విశ్వాసాల్లో భాగమే మనకి వర్ణ వ్యవస్థ, లేకపోతే అంటరానితనము, ఇవన్నీ కూడా అందులో భాగాలు.
తర్వాత సీవేజెస్ అంటే మురిక్కాలవల్ లాంటివి, అవి అందులో వదిలేసి వచ్చేసేయండి. అవి అక్కడక్కడే రకరకాల పురుగులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, ఒక అనారోగ్యాన్ని ఇస్తాయి. అందుకని చెప్పేసి అందులోంచి బయటకు వచ్చేసేయండి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బయటికి రండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు. ఈ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగే తర్వాత నీరు అని ఒక అద్భుతమైన పోయం ఉంది. ఇది మొత్తం దళితులు ప్రకృతి పరంగా, తిండి అంటే మనం సంపాదించుకోవాలా, ప్రకృతి పరంగా వచ్చే గాలి నీరు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద అజమాయిషి ఉండడం, ఆధిపత్య కులాల వాళ్ళకి వాటి మీద పెద్ద అజమాయిషి ఉండడం అనేది ఉంది. ఆ అజమాయిషీలో భాగంగా అన్టచబుల్స్కి, దళితులకి అన్టచబుల్స్గా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి నీళ్లు లేకుండా చేయటం. చేదబావి దగ్గరికి పోయినా వాళ్ళు దూరంగా ఉంటారు, వీళ్ళకి దయదలిస్తే పోస్తారు, లేకపోతే లేదు. ఆ బావి దవ్వేది వాళ్ళే అయి ఉంటారు, బోరింగులు వేసేది వీళ్ళే, మళ్ళీ బోరింగుల దగ్గరికి రానివ్వరు, దూరంగా పెడతారు. ఇలాంటి పరిస్థితి మొత్తం దేశవ్యాప్తంగా చాలా చాలా అందరికీ తెలిసిన విషయమే, దేశవ్యాప్తంగా ఉంది. దీని మీద ఒక అద్భుతమైన పోయము మనకి కనిపిస్తూ ఉంది. నేను ఆ పోయం చదువుతానండి, చాలా ఇష్టంగా అనిపిస్తుంది మనకి ఈ పోయం వినేటప్పుడు. నీరు పల్లమెరిగినట్టే నీరు ఊరికి వాడకి మధ్య తరాల పోరు నెరుగు. ఇంతవరకు ఒక సామెత ఎండ్ అయింది. నీరు పల్లమెరిగినట్టే నీరు ఊరికి వాడకి మధ్య తరాల పోరు నెరుగుతుందంట. తర్వాత బావి పళ్ళె మంచున ఎగిరిపోని నీటి చెమ్మలాంటి అంటరాని తనాన్ని నెరుగు. నీటికి సమస్తమూ తెలుసు, సమరయ స్త్రీకి యూదుడైన క్రీస్తుకు మధ్య జాతి భేదమే కాదు, నూలికి తోలికి మధ్య ఉపజాతి భేదము తెలుసు. కడవెడి నీరు తోడుకునే హక్కు లేక శూద్రులొచ్చేదాకా ఖాళీ బిందెతో బావి గట్టు వద్ద పడిగాపులు పడ్డ పంచమావేదన తెలుసు. కుండ ఎత్తి దూరంగా నీళ్లు పోసినవాడు మీదికొచ్చి తాకినప్పుడు వాడపిల్ల పొందిన అవమానమూ తెలుసు. చెరువు నీళ్లు పాడు చెయ్యొద్దని కమ్మదొరల అహంకారాన్ని బిందెతో చెరువు నీళ్లు పాడు చేయొద్దని కమ్మదొరల అహంకారాన్ని బిందెతో అడ్డుకున్న కారంచేడు సువార్తమ్మ ధర్మాగ్రహము తెలుసు. ఈ నీరు యుగయుగాల సామాజిక దుర్నీతికి సజీవ సాక్షిగా నిలిచింది. ఈ నీటిని చూచినప్పుడల్లా గొంతు తడుపుకోవటానికి గుక్కెడి నీళ్ల కోసం రోజంతా పరితపించిన మా వాడ గుర్తుకొస్తుంది. మాకు నీరంటే H2O మాత్రమే కాదు, మాకు నీరంటే మహోద్యమం, మహద్దు చెరువు పోరాటం. నీటి బొట్టంటే జన్మ జన్మల కన్నీటి ఊట. ఒకే ఒక్క నీటి పొట్టు కోసం మేము చేసిన యుద్ధాల్లో రక్తం ఎరులై పారిందే కానీ నీటి చెలమ మాత్రం మాకు దక్కలేదు. ఈ నీటిని చూసినప్పుడు ఊళ్ళో వాళ్ళు 2 పూటలా ఉంటారా స్నానం చేస్తే మేము వారానికి ఒకసారి పండగంత సంబరంగా నీళ్లు పోసుకోవటం జ్ఞాపకం వస్తుంది. ఈ నీటిని చూస్తే చిన్నప్పుడు మేము కోసెడు దూరం నడిచెళ్ళి కాలువలో నీళ్లు ముంచుకొని మెడనరాలు తెగిపోయేలా బిందెలు మోసుకురావటం గుర్తుకొస్తుంది. కడివెడు నీళ్ల కోసం మాలపల్లి తాటాకు గుడిసెలన్నీ నిలువునా దహించుకుపోవటం గుర్తుకొస్తుంది. నీరంటే మాటలా మరి? ఇదెంత ప్రాణాధారమో అంత ప్రాణ సంకటం. ఎండిన గొంతులు తడపటానికి మొరాయించిన నీరు సముద్రం మీద నుంచి సునామీ కెరటమై ఊళ్లకు ఊళ్లను మింగేసిన మృత్యుజలం. బడుగు బతుకులతో ఇది ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ఊళ్లను ఎడారి వీళ్లను చేస్తూ, ఇంకోసారి ఉప్పునై ముంచేస్తూ, ఊరికి వాడకి మధ్య, రాష్ట్రాలకు మధ్య కార్చిచ్చు రగిలిస్తూ, నెత్తుటి ఏర్లు పారిస్తూ, తను మాత్రం ఏమీ ఎరగనట్టు ఏ బిస్లరీ బాటిల్లోనో చల్లగా సేదదీరుతుంది. మాతో ఇన్ని సర్కస్ ఫీట్లు చేయించిన మా ఊరబావి నీరు చాప కింద నీరులా చెప్పా పెట్టకుండా పెప్సీ వాడి సీసాలో దూరి నయగారాలు పోతుంది. మినరల్ వాటర్గా పేరు మార్చుకొని కోలాహలం చేస్తుంది. ఇప్పుడు జలం అంటే మంచినీళ్ల ప్రాయం కాదు, మల్టీనేషనల్ మార్కెట్ వరకు నీటికి సమస్తమూ తెలుసు. అన్నీ జలంలోనే ఉన్నాయి షా అని చెప్పేసి ముగించారు ఈ పోయంని. అంటే దళిత జీవితానికి, నీటికి, దళిత ఉద్యమాలకి ఉన్న ఒక సంబంధాన్ని మహద్దు చెరువు పోరాటం దగ్గర నుంచి అంబేద్కర్ గారు చేసిన, ఆయన కార్యకర్తగా పనిచేశారు. మనకు ఆయన ఒక ఫిలాసఫర్గా, ఒక మేధావిగా, ఒక రైటర్గా, ఒక అనలిస్ట్గా ఇవన్నీ తెలుసు. కానీ ఆయన ఒక కార్యకర్తగా దిగి పనిచేసిన మహద్ చెరువు పోరాటం దగ్గర నుంచి సువార్తమ్మ బిందె అడ్డం పెడితే మొత్తం ఊరిని తీసేసి చంపేసిన కారంచేడు సంఘటన వరకు కూడా అది దాని రోలు, నీరు ప్లే చేసిన రోలు భారతదేశం దళితుల జీవితాల్లో ఇంకొక అంశం లేదు. అందుకని చెప్పేసి ఈ పోయం రాశారు. ఇది చాలా అద్భుతమైన పోయం. భారతదేశంలో నీటి సమస్య అందరికీ ఉండుండొచ్చు, కానీ దళితులకున్న నీటి సమస్య
అంటరానితనంతో ముడిపెట్టబడి ఉండటం వలన ఇది ఈ పోయంని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఇందులో తండాపిల్ల అనేది ఒక కవిత ఉంది. అది లంబాడీ కమ్యూనిటీకి సంబంధించిన పిల్లల మీద రాసిన కవిత. తర్వాత ఖైర్లాంజీ కాష్టం మట్టి తల్లి అనే 2 కవితలు ఉన్నాయి. ఖైర్లాంజీ సంఘటన అందరికీ తెలిసిందే. అక్కడ బౌద్ధం అవలంబిస్తున్న కుటుంబానికి ఒక చారెడు భూమి ఉందని చెప్పేసి ఆ ఊరిలో, ఖైర్లాంజీ అనే ఊరిలో ఉన్న ఆధిపత్య కులాల వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళని నానా చిత్రహింసలు పెట్టి అవమానాల పాలు చేసి, మనుషుల కంటే పశువులు అంటానికి కూడా సిగ్గుపడాల మనం. వాటికి విచక్షణ లేదు. విచక్షణతో ఉండి మనుషుల్ని, అంటే తల్లిని చెప్పటానికి కూడా చాలా ఇబ్బందికరమైన అంశం ఇది. వావి వరుసలు లేకుండా తల్లిని రేపు చేయమని, చెల్లెళ్ళని రేపు చేయమని అక్కడ ఉన్న స్త్రీలు, ఆధిపత్య వర్ణాలకు సంబంధించిన స్త్రీలు తమ భర్తలను కూడా ఉసిగొలిపారు. ఆ కుటుంబంలో ఉన్న పురుషుల్ని ఉసిగొలిపారు. అట్లాంటి ఒక, అంటే సిగ్గుపడటం, మొత్తం సమాజం ఏ రోజన్నా నువ్వు దేశమా నువ్వు ఏ రోజన్నా సిగ్గుపడ్డావా వాయు వరుసలకు సంబంధించి అని అడిగితే, ఇదిగో ఖైర్లాంజీ సంఘటన జరిగిన రోజు నేను సిగ్గుపడ్డానని చెప్పేసి సిగ్గుతో తల వంచుకోవాల్సిన తరుణంలో అలాంటి టైం అది. ఖైర్లాంజీ సంఘటన, ఆ దృశ్యం, ఆ అంశాలు అలాంటివి. దాని మీద ఖైర్లాంజీ కాష్టం అని రాశారు. అంటే దళితులు అంబేద్కరిజం వచ్చిన తర్వాత ఆత్మగౌరవ పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. అయితే మరి దానికంటే ముందు ఎక్కడెక్కడ వాళ్ళు తల ఎత్తి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పేసానంటే, హింస మీద చాలాసార్లు తలెత్తారు, అవమానాల మీద కూడా తలెత్తారు. అయితే వాళ్ళకి కొంత ఆస్తి కలిగి ఉండటం, ఆస్తి కూడా కాదు, అది జీవనోపాధికి సంబంధించిన కొంత చారెడు భూమిని కలిగి ఉండటం, ఆ కలిగి ఉండటాన్ని ఆ రాళ్ళో, రప్పలో, లేకపోతే కొండలో, లేకపోతే చెట్లు ఉన్న ప్రాంతాలను కొంతవరకు వ్యవసాయయోగ్యంగా వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఆ భూమిని సంపాదించుకొని అందులో కాస్త 4 తిండి గింజలు పండించుకున్న టైంలో దానిని ఓర్చుకోలేని వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి. దాన్ని ఓర్చుకోలేని వాళ్ళు, ఆధిపత్య కులాల వాళ్ళు వీళ్ళ మీద హింసని, అత్యాచారాలు చేయటం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి. వాటిల్లో ఖైర్లాంజీ సంఘటన ప్రధానమైంది మనకు. అంటే అంత హింస ప్రధానమైంది, రికార్డ్ అయింది మనకు. తర్వాత అలాంటి పోయమే మట్టి తల్లి అనే ఇంకొక పోయం ఉంది. అంటే దళితులు రైతులుగా ఉండటం, వాళ్ళు ఒక నాగలు తీసుకొని పొలం పోవటం, లేదా ఒక పంటని సంచిలోకి ఎత్తుకొని సొంత పంటని ఇంటికి రావటం. అంటే దళితులు ఆ పొలం మొత్తం పండించవచ్చు, రెక్కలు కష్టం చేసుకొని ఒక పాలేరులుగా ఉండి మొత్తం ప్రతి మట్టి రేణువు దళితుల పాదాలతో, దళితుల చెమటతో, ఆ స్పర్శతో ఉన్నది అది. అలాంటి పొలంలో కూడా పంటకు వచ్చిన తర్వాత వీళ్ళు పోయి అడుక్కోవాల్సిందే, మాకింత కొంచెం ఇవ్వండి అని చెప్పేసి అడుక్కోవాలి. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద కొన్ని తిండి గింజలు తెచ్చుకోవాల్సిందే, లేదు పరిగెరుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఖైర్లాంజీ అనేది ఆ సంఘటన ఆత్మగౌరవంతో బతుకుతున్న కుటుంబాన్ని, వీళ్ళు చేసిన హింస, ఆ కుటుంబం మీద వీళ్ళు చేసిన హింస చాలా దారుణమైంది. దాని మీద ఖైర్లాంజీ కాష్టం వచ్చింది. మట్టి తల్లి అనే కవిత కూడా రాశారు. తర్వాత గుణపాఠం అని ఇంకొక కవిత ఉంది. మనకి ఇంతకుముందు కూడా ఒక 10 ఏళ్ళు ఆ టైంలో కూడా సిలబస్, అంతకుముందు కూడా చాలామంది ఈ సాహిత్యం, అస్తిత్వ సాహిత్యాలు వచ్చిన తర్వాత చాలామంది స్పృహిస్తూ ఈ అస్తిత్వ సాహిత్యాలని చదువుకుంటున్న క్రమంలో, అందులో ఉన్న అవగాహనని తమ హృదయంలోకి తీసుకుంటున్న క్రమంలో చాలామంది యూనివర్సిటీ స్థాయిలో కానీ, డిగ్రీ స్థాయిలో, అదే స్కూల్ స్థాయిలో, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్ స్థాయిలో, స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయిలో ఉన్న సిలబస్ మీద ప్రశ్నలు వేశారు. ఏమేమి సిలబస్లు చదవాలి, రాముడు మంచి బాలుడు, సీత మహా ఇల్లాలు, లేకపోతే ఇంకోటి ఇలాంటివే రిపీటెడ్గా వాక్యాలు మన టెక్స్ట్ బుక్కుల్లోకి రావటం. అసలు రాముడు ఎవరో, అతని జీవితం ఏంటో చాలా క్లీన్గా మనకి చెప్తూ ఉంటాయి టెక్స్ట్ పుస్తకాలు. మొత్తం పురాణాలకు సంబంధించినవి అన్నీ మనకి సాహిత్యంలో సిలబస్గా ఉంటాయి. మరి అలాంటి టైంలో అసలు ఏ సిలబస్ను మనం చదవాలి, ఎందుకు చదవాలి? చాలా సిలబస్ల్లో అసలు దళితుల ప్రస్తావనే ఉండదు, అసలు వాళ్ళకి మనుషులుగా గుర్తింపు ఉండదు. వాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా అవమానకరంగా పిలుస్తున్న సిలబస్లు, వాళ్ళని అడ్రస్ చేస్తున్న సిలబస్లు మనకు ఉన్నాయి. ఇప్పటికీ అవి టెక్స్ట్ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. వాటి మీద గుణపాఠం అనే ఒక పోయం రాశారు. తర్వాత లవ్ ఎట్ చెన్నై, ఇది చాలా మంచి పోయం అండి. ఈ లవ్ ఎట్ చెన్నై అనేది, అంటే చెన్నై మనకి మొత్తం ఇండియాలో, సౌత్ ఇండియాలో ఒక ద్రవిడియన్ కల్చర్తో అలరారుతున్న ప్రాంతం. అది ఒక ప్రదేశం, ఒక రాష్ట్రం.
ఎందుకని అంటే అక్కడ ఉన్న ఆత్మగౌరవ ఉద్యమాలు చాలా మంది అక్కడ చేసిన మేల్కొల్పిన ఒక స్ఫూర్తివంతమైన చైతన్యవంతమైన భూమి కావడం అది. అంటే మనం కూడా మనకు తెలుసు, మనం కూడా 1953 వరకు అక్కడే కలిసి ఉన్నాం. అక్కడి నుంచి మనం విడిపడి బయటకు వచ్చాం. అంటే నిజానికి కలిసి ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉండుండేది? ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పటి ఆంధ్ర రాష్ట్రం కాదు, అప్పుడు కలిసి ఉన్న తెలంగాణతో కలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి రూపాన్ని తీసుకొని ఉండేది. నిజానికి నార్త్ సైడ్ కనుక మనం వెళితే ఆంధ్ర అనే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి అంటే ఆంధ్ర అనేది పెద్దగా వినిపించదు మనకు. మనం మద్రాసీలం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అంటే మద్రాసీ ఇట్స్ ఎ సింబల్. మొత్తం సౌత్ ఇండియాకి ద్రవిడ పీపుల్కి ఏంటి అని సింబల్ అని చెప్పేసి అంటే మద్రాసి అనేది ఒక సింబల్గా వాళ్ళు అంత గుర్తింపును తెచ్చుకున్నారు దానిలో. అంటే అప్పటి చాలామంది పెద్దవాళ్ళు దగ్గర నుంచి ఒక ప్రయాణం, ఆ ప్రయాణంలో భాగంగా ఇప్పటి పాలిటిక్స్ని దళితైజ్ చేసిన, దళితుల్ని శక్తివంతం చేస్తున్న పొలిటీషియన్గా ఉన్న తిరుమావలవన్ వరకు ఆ ప్రస్తావన మనకి ఈ లవ్ ఎట్ చెన్నై అనే దాంట్లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే పొలిటికల్ అడ్వాన్స్మెంట్లో ఉన్న ఆ రాష్ట్రం, ఆ ప్రజలు వాళ్ళ ద్రవిడ తత్వాన్ని కాపాడుకోవటంలో వాళ్ళు చేస్తున్న కృషి, ఇవన్నీ కూడా మనకు ఒక రోల్ మోడల్గా కనిపిస్తాయి. కాబట్టి అలాంటి ప్రదేశాన్ని చూసినప్పుడు ఎంత ప్రేమ కలుగుతుందో, కళ్ళల్లో ఒక లవ్ సింబల్ రావటం మనకి, అది జరగడం అనమాట. అలాంటి మనకి ఈ పోయంలో కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు అలాంటి ప్రదేశం కూడా బ్రాహ్మినైజ్ అవుతుందనే ఒక ఆవేదన ఈ కవితలో కనిపిస్తూ ఉంది. తర్వాత అమ్మ చీర కొంగు అని ఒక కవిత ఉంది. చైతన్యాన్ని ఇచ్చే కవిత ఇది. ఒక అక్షరం మీద చదువు ఎంతో అవసరం అనే దాని మీద చైతన్యాన్ని ఇచ్చే కవిత ఇది. నేను ఈ కవితని చదువుదామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఈ అక్షరం ఆసరా లేకపోతే నేనేమయ్యేదాన్నో, బతుకునావా ఏ నడి సముద్రంలో బుడుంగుమనేదో కదా. ఆ మాటకొస్తే ప్రపంచం కూడా బహుశా పుట్టిన దగ్గరే గిడిసబారుండేది. మీ అక్షరపు చరమ కోసమేగా మేము అలమటించింది, ఈ అక్షరం తోడు కోసమేగా మేము యోజనాలు నడిచింది. అక్షరం నా చుట్టూ మేటలు వేసిన కటిక చీకటిని తరిమిన కాంతిరేఖ. నా శత్రువుని బోనులో నిలబెట్టి ప్రపంచం ముందు నన్ను విజేతను చేసిన నా చేతి ఆయుధం అక్షరం. నన్ను వేలు పట్టుకొని నక్షత్ర మండలం మీద ఒట్టికాళ్లతో నడిపించిన దేవదూత అక్షరం. ఈ అక్షరం ఓ గండ్రగొడ్డలై సంకెళ్లను తెగనరికి నా భుజాలకు రెక్కలు తొడిగింది. ఈ చిన్నారి అక్షరమే కదా నాకు స్వేచ్ఛా ప్రపంచపు తలుపులు బార్లా తెరిచిన ఆకాశపక్షి. బురదలో కూరుకుపోయిన నా జాతికి ఈ అక్షరం జ్ఞానస్నానం చేయించి తెల్లటి మనిషితనాన్ని బహూకరించింది. ఈ చిన్నారి అక్షరమే కదా నేను క్షయమైపోకుండా ప్రాణాన్ని పొదివిపట్టి నన్ను నిటారుగా నిలబెట్టిన జీవధాతువు. వెలుతురు ధారల కోసం యుగాలుగా పిడిచకట్టుకుపోయిన నా మట్టి నాలుకపై అమృతాన్ని చిలకరించి సేదదీర్చింది ఈ అక్షరం బొట్టే. అక్షరం నా గుడిసె సిగపై రెపరెపలాడే ఆత్మగౌరవ పతాకం. బొట్టులేని మా అమ్మ నుదుటిపై నవ్వే వెన్నెల సంతకం ఈ అక్షరం. సముద్రాల కావల ఉన్న జ్ఞానదీవుల్ని తోలుకొచ్చి మా వాకిట్లో దింపిన ఓడ ఈ అక్షరం. అక్షరానికి కన్నీటి రుచి తెలుసు. అది మనిషి వాసన పసిగట్టగలదు, పొలికేకలు వినగలదు. అగ్రహార అగాధాలు దాటి అక్షరం నన్ను ముద్దాడింది. ఇది ఆకాశం భూమి కలుసుకున్న అపురూప దృశ్యం. నా చేతిలో చెయ్యేసి నడిచే ఆప్తమిత్రురాలు అక్షరం. కలతపడితే నేను అక్షరం నీడకెళ్ళి కళ్ళు తుడుచుకొని వస్తాను. ఇప్పుడు నా అక్షరాయుధాన్ని బాధితుడికి సాయం పంపుతాను. పీడితుల చెక్కిలిపై కన్నీటి చారికలు తుడిచే అమ్మ చీర కొంగు నా అక్షరం. అంటే ఈ కవిత చదివిన తర్వాత చాలాసేపు ఏమి మాట్లాడలేకపోతాం. దళితులు ఏ మార్గంలో నడవాలి, ఎలాంటి దారిలో వాళ్ళ ప్రయాణం ఉండాలి అని చెప్పే కవిత ఇది. చాలా భారంగా అనిపించింది నాకు ఈ కవిత చదువుతున్నప్పుడు. మొదటిసారి చదివినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. బాధ అంటే
ఒక మేఘంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్, ఏమీ కనిపించలేదు, అలాంటి ఒక ఫీలింగ్లోకి నేను వెళ్ళిపోయాను. ఎందుకనంటే అంబేద్కర్ ఇచ్చిన దారి చదువుకోవటం, జ్ఞానవంతులు అవ్వటం. నిజానికి ఈ చదువు కోసమే ఎన్నో మా జనరేషన్, ఇప్పుడు మా పిల్లలకి బస్సులు ఉన్నాయి, నా పిల్లలకి, మా జనరేషన్ ఇట్లా లేదు. మేము చాలా దూరం నడిచాము, భుజాలు పోయేటట్టు పుస్తకాల సంచులు తగిలించుకున్నాము. రాత్రి వండిన అన్నం సర్ది బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళి అక్కడ పోయి తినేసరికి అది సర్ది పడిపోయేది. అయినా చదువుకున్నాం మేము. చదువుకోబట్టే ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని ఈ పుస్తకం రాయగలిగారు, ప్రొఫెసర్ అవ్వగలిగారు. సునీతారాణి స్వరూపరాణి గారు ఒక ప్రొఫెసర్ అవ్వగలిగారు, డైరెక్టర్ అవ్వగలిగారు, శాఖాధిపతి అవ్వగలిగారు, ఎన్నో పుస్తకాల రచయిత్రి అవ్వగలిగారు. సమాజంలో ఈ తన చదువుకోవటం వలనే ఎంతోమందికి స్థైర్యాన్ని ఇవ్వగలిగారు, ఎంతోమంది జీవితాలకి నిర్దేశం చేయగలిగారు, ఎంతోమందికి జ్ఞానబోధ చేయగలిగారు, ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకున్నారు, ఎంతోమంది స్నేహితుల్ని సెన్సిటైజ్ చేయగలిగారు దళిత సమస్యల పట్ల. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం చదువుకోవటం వల్లనే. అంటే ఇదే చదువు దళితులకి ఇలాంటి భరోసా, ఇంత జ్ఞానాన్ని, ఇంత ఆదరణని, ఇంత ఆత్మగౌరవాన్ని, ఇంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తే, ఇదే చదువు కోసం ఈ చదువుని చదవనివ్వకుండా నాలుకలు కోసేసేయటం, చదువుని విన్నివ్వకుండా చెవుల్లో సీసాలు పోసేయటం, ఇవన్నీ జరిగినాయి మనకి చరిత్రలో. అలాంటి స్థితిలో నుంచి ఈరోజు చదువుకోవటం కోసం, అందుకని అమ్మ చీర కొంగుతో ఈ చదువుని పోల్చటం. ఏ దారిలో నడవాలి ఈరోజు దళితులు? బిజినెస్ మ్యాన్ కావాలా? ఎట్లా అవ్వాలంటే ఏదైనా అవ్వు, నువ్వు ముందు మాత్రం చదువుకో, ఒక జ్ఞానాన్ని సంపాదించుకో. నువ్వు రాజ్యాంగాన్ని చదవగలుగుతావు, నువ్వు రాజ్యాంగాన్ని పంచగలుగుతావు, నువ్వు సమానత్వాన్ని చదవగలుగుతావు, నువ్వు సమానత్వాన్ని పంచగలుగుతావు, నువ్వు స్వేచ్ఛని తెలుసుకోగలుగుతావు, నువ్వు స్వేచ్ఛని పంచగలుగుతావు. ఇది చదువు మనకి ఇచ్చేది. నువ్వు ఉద్యమాన్ని తెలుసుకుంటావు, నువ్వు ఉద్యమాన్ని నడిపిస్తావు, ఉద్యమాన్ని 10 మందికి పరిచయం చేస్తావు, ఉద్యమంలోకి 100 మందిని లాగగలుగుతావు. ఇది చదువు ఇచ్చేది దళితులకి. ఇదే చదువు, ఇదే అక్షరం చాలామంది భావకవులను సృష్టించింది, ప్రబంధ కవుల్ని సృష్టించింది, శృంగార కవుల్ని సృష్టించింది, యుద్ధాన్ని ప్రోత్సహించింది, మనుషులకి మధ్య అగాధాలను సృష్టించింది. మొత్తం ఇదే అక్షరం. కానీ ఆ అక్షరం దళిత జీవితాల్లోకి వచ్చేసరికి పెనుమార్పులు సృష్టించింది. ఈ పెనుమార్పులు ఎలాంటి పెనుమార్పులు సృష్టించదో అర్థం చేసుకోబట్టే ఈరోజు దళితులు మొత్తం తమకు సంబంధించిన సంపాదనలో 90%ని తమ పిల్లల చదువు మీద ఖర్చు పెడతా ఉన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలి, ఎట్లయినా సరే ఏమైనా చేయండి, చదువుకోండి మీరు అని చెప్పే వాతావరణం ఈరోజు ఏర్పడటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ జ్ఞానం, చదువుకోవాలనే ఒక జ్ఞానం మనకి ఈ కవిత ద్వారా అర్థమవుతా ఉంది. అంటే జ్యోతిరావు పూలే గారు, తర్వాత సావిత్రిబాయి పూలే గారు ఈ చదువుని ప్రజలకు అందించడం కోసం వాళ్ళు చేసిన కృషి, అంబేద్కర్ గారితో పాటు మనకి ఈ మధ్య కూడా నేను ఒక సినిమా చూశాను, అసురన్ అనే ఒక సినిమా. దాని ముగింపులో ఆ కథానాయకుడు చెప్తాడు ఒక మాట, అంటే ఆ కొటేషన్ యాజ్ ఇట్ ఈజ్గా నాకు గుర్తులేదు, కానీ నీ దగ్గర ఏదున్నా సరే ఎవరన్నా ఎత్తుకొని పోతారు, దొంగిలించగలుగుతారు, తీసుకొని వెళ్ళగలుగుతారు, బట్ నువ్వు చదువుకుంటే మాత్రం ఆ చదువుని ఎవరు తీసుకెళ్ళలేరు అని చెప్తాడు. అందుకని దళిత అంటే ఇక్కడ రచయిత్రి ఇచ్చే సందేశం ఏంటి, మీరు ఏం సందేశం ఇస్తారు దళిత సమాజానికి అని చెప్పేసానంటే, చదువుకోండి, ఫస్ట్ చదవండి, జ్ఞానవంతులుగా అండి, చదువు ముఖ్యం మన జీవితంలో, ఇంకేది ముఖ్యం కాదు అని చెప్పే ఒక సందేశాత్మక కవిత ఇది. తన లోపల నుంచి పలవరిస్తూ ఒక సందేశంగా బయటికి వచ్చిన కవిత ఇది. అంటే తర్వాత మనకి శిక్షాస్మృతి అనే ఒక కవిత ఉంది. మనం ఈ మధ్య ఉన్న చాలా సిచ్యుయేషన్స్ ఏం మాట్లాడుతున్నాయి అని చెప్పేసానంటే, ఈ సిచ్యుయేషన్స్ భన్వారీదేవి దగ్గర నుంచి ఈరోజు జరుగుతున్న చాలా అంశాల వరకు కూడా తీర్పులు డిఫరెంట్గా ఉన్నాయి మనకు. ఏమంటున్నాం మనం, ఇది బాధితులు గనక దళితులై నేరస్తులు ఆధిపత్య కులాల వాళ్ళు అయితే తీర్పులు చాలా లేట్ అవుతాయి. అంటే 25 ఏళ్ళు జరుగుతాయి, 30 ఏళ్ళు జరుగుతాయి. మనకు తెలుసు ఈ చుండూరు కేసులు, కారంచేడు కేసులు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన వాళ్ళు, కొంతమంది నేరస్తులు ముసలి వాళ్ళు అయిపోయారు, చచ్చిపోయారు కూడా. ఆ తర్వాత ఎప్పటికో శిక్షలు పడుతున్నాయని చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా అలాగే మనకి గుర్తుండే ఉంటుంది, ఒక 15-20 ఏళ్ళు అయింది అనుకుంటున్నాను నేను, మనోహర్ అని ఒక దళిత ప్రేమికుడు, ఒక అబ్బాయి,
గుంటూరులో ఒక అమ్మాయిని చంపేశాడు అతను, కత్తి తీసుకొని చాలా దారుణంగా నరికి చంపాడు. వెంటనే తీర్పు వచ్చి అతనికి శిక్ష పడిపోయింది. అంతకంటే ముందు చాలామంది ఈ రోజుల్లో లాగా అప్పటికి యాసిడ్ ఇంత పాపులర్ కాలేదు. యాసిడ్ పోయటం అనేది, నరికి చంపటమో ఎట్లాగో చంపటం, ఆడపిల్లల్ని ప్రేమించకపోతే వాళ్ళని చంపటం అనేది ఉంది. అలా ప్రేమించకపోతే చచ్చిపోయిన ఆడపిల్లలు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధిపత్య కులాల వాళ్ళైతే శిక్షలు చాలా లేట్ అవుతాయి. వాళ్ళకు చాలాసార్లు జరుక్కుంటా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అదే దళితులు నేరస్తులైతే, బాధితులు ఆధిపత్య కులాల వాళ్ళైతే చాలా ఇమీడియట్గా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే అదొక పక్కన అది జరుగుతూ ఉండగా, ఇప్పుడు ఈ మధ్య వచ్చే తీర్పులు మనకి ఇంకా చాలా చిత్రంగా ఉంటాయి. అంటే న్యాయమూర్తులు ఒకసారి నల్లకోటు వేసుకొని అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు న్యాయమూర్తులుగా ఉంటూ కూడా వాళ్ళ కులాన్ని గుర్తు చేసుకొని తీర్పులు ఇచ్చిన సంఘటనలు మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. బన్వారీ దేవిది అలాంటిదే, మనకి తెలుసు. అది బన్వారీ దేవికి సంబంధించిన సంఘటన. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద అంటే కోర్టు తీర్పులు డిఫరెంట్ రూపాన్ని తీసుకోవటం, కుల ఆధిపత్య రూపాన్ని తీసుకోవటం, అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం, ఇలాంటి అంశాల మీద శిక్షా స్మృతి ఉంది. అంటే రిజర్వేషన్స్ మీద మాట్లాడతాయి, ఇవి కామెంట్ చేస్తాయి. లేకపోతే పదోన్నతుల్లో రిజర్వేషన్స్ ఎలా పనిచేయాలనే దాని మీద కామెంట్ చేస్తాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి అంశాల చుట్టూ చుండూరుని కేంద్రంగా తీసుకొని, చుండూరు తీర్పుని కేంద్రంగా తీసుకొని శిక్షా స్మృతి అనే కవిత రాశారు. తర్వాత ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ కవిత ఉంది ఇందులో, తల్లి కూర. అంటే అసలు కూరలు తల్లులేంటి? కూరని మనకి ఇష్టమైన కూరో, లేదంటే ఇష్టం లేని కూరో, లేకపోతే మనకు నచ్చిందో, లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం కూరని తల్లి కూర అని చెప్పేసి అనడం ఏంటి అంటే, తల్లి ఎంతటి శక్తిని ఇస్తుందో, తల్లి ఎంతటి ఆరోగ్యాన్ని ఇవ్వటం, బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వటం కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటుందో, తల్లి ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో బిడ్డల ఆరోగ్యాన్ని, బిడ్డల ఆకలిని తీర్చడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తుందో, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఆ కూర చేసిందని చెప్పేసి చెప్పటం టైటిల్. బీఫ్, గొడ్డు మాంసం, ఎద్దు మాంసం, దాని మీద. అంటే నిజానికి ఇది సీరియస్ పొలిటికల్ కౌంటర్ పోయాం. ఇది మనకి ఉట్టి దాని మీద, కూర మీద ఒక ఇష్టంతో రాసిన కవిత కాదు. ఇది ఒక పొలిటికల్ పోయాం అన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా బీఫ్ తింటున్నారు, ఎక్కడా కూడా దీని మీద బ్యాన్ మనకి కనిపించలేదు. కానీ అఖ్లాక్ బీఫ్ తిన్నాడని చెప్పేసి హిందుత్వ ఫోర్సెస్ అక్కడికి పోయి అఖ్లాక్ని నిలువున చంపేసిన సంఘటనలన్నీ మనకు తెలుసు. సో ఆ హిందుత్వ రాజకీయాలు అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయటం అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా విషయాల మీద ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయటం, ఒక కల్చర్ని కాపాడటం, ఇలాంటి అంశాలన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాటిల్లో తిండికి సంబంధించిన రాజకీయాలు, కల్చర్కి సంబంధించిన రాజకీయాలు, అవి పోషకాహారం. అంటే బీఫ్ పోషకాహారం, బలం ఇస్తుంది, చాలా తక్కువ ఖరీదుకి వస్తుంది. ఇంత బలం తక్కువ ఖరీదుకి వస్తుంది. అంటే బీఫ్కి సంబంధించిన మునుసులో ఉన్న మూలుగని మ్యారో అని అంటున్నాం, అది కనుక పెడితే 6 నెలల వరకు, మళ్ళీ తిరిగి వచ్చే 6 నెలల వరకు కూడా మనకి కాల్షియం ట్యాబ్లెట్స్తో పని లేదని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఇంత ఆకుకూర తినకండి, ఇంత బీఫ్ తినండి చాలు, అది చాలా ఎక్కువ మీకు ఏం కావాలో శరీరానికి అవసరమైన అన్నిటిని అందించగలుగుతుంది, ఇంత బీఫ్ చాలని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి ఆహారానికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన, కల్చర్కి సంబంధించిన నేపథ్యంలో ఒక భయాన్ని క్రియేట్ చేయటం కోసం చేసిన ప్రయత్నాలను విచ్ఛిన్నం చేయటం కోసం రాసిన ఇది. అంటే ఒక సీరియస్ పొలిటికల్ కౌంటర్ ఇచ్చింది అది. తర్వాత ఇంకా పునరుద్ధానం అనే ఒక కవిత ఉంది. తర్వాత గ్రీన్ హంట్, కేరళలో మధు అనే అతను 2 కిలోల బియ్యం దొంగిలించినందుకు గాను, మనకి కేరళ అంటే గాడ్స్ ఓన్ ల్యాండ్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం మనం. అది చాలా అద్భుతమైన దేశం, రాష్ట్రం అని, ప్రాంతం అని, భౌగోళికంగా కానీ లేకపోతే సమాజం చాలా డెవలప్ అయిందని చెప్పుకుంటాం. అక్కడ ఎక్కువ లెఫ్ట్ ఓరియంటేషన్తో ఎక్కువ సంస్థలు పనిచేస్తూ ఉంటాయి అక్కడ. అలాంటి ప్రదేశంలో అసలు అక్కడ కులం లేదు, మతానికి ప్రాధాన్యత లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో కూడా ఒక పేదవాడు తిండి గింజలను దొంగిలించినందుకు గాను హత్య గావించబడ్డాడు. ఒక అమాయకుడు అయిన పేదవాడు, అతని మీద రాసిన పోయం మనకి కనిపిస్తూ ఉంది గ్రీన్ హంట్ పేరుతో. ఇంకొక పోయం ఉందండి, దేశములలో శపింపబడినదానా సిరియా అనే పేరుతో ఒక పోయం ఉంది. నేను ఈ పోయంను చదవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే
ఇది బైబిల్ వాక్యాన్ని అనుకరిస్తూ పెట్టిన టైటిల్ ఇది. దేశంలలో శపింపబడిన దానా సిరియా, మానవ నాగరికత నుదుటిపైన నువ్వు నెత్తుటి సంతకానివి. నీ పిల్లల ఏడుపులు లోకాన్ని కారుమబ్బులై కమ్మేస్తున్నాయి. ఆ నెత్తుటి పచ్చి వాసనకు మానవత్వం ముక్కుపుటాలదిరిపోతున్నాయి. అయ్యో సిరియా, రక్త ప్రవాహమా, కడుపున పుట్టిన బిడ్డల గొంతు కొరికి చంపే పామువి, కప్పని నీకెవరు ఎక్స్క్యూజ్ మీ పాముని కమ్మని నీకెవరు చెప్పారు తల్లి? శతాబ్దాల చరిత్రున్న బంగారు నగరమా డమస్కు, ఇప్పుడు నీ పేరు కళేబరాల దిబ్బ కదూ. పాల బుగ్గల్ని బుగ్గిపాలు చేసి నీకు నువ్వే దుంపనాశనమవ్వమని ఏ మతం నీకు బోధించిందమ్మా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నువ్వైనా చెప్పు, జాతుల శాంతి ఒప్పందాలు ఏ బంకర్లలో నక్కి ఉన్నాయి తండ్రి? సిరియాని పీనుగుల పెంటకమ్మని ఆజ్ఞాపించిన రాజశాసనం పేరు నీకు తెలుసు కదా. నువ్వు రోషమగల దేవుడవైతే ఆ రాచపుండు పైన ఉగ్రత చూపించు. శిథిలాల కింద సమాధి అవుతున్న బోసి నవ్వుల్ని పొదవి పట్టు. ఈ పోయం నేను చదివేటప్పుడు వినేవాళ్ళకి ఇది ఒక కవితలాగా అనిపించవచ్చు, కానీ క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఆ మతానితో పరిచయం ఉన్న వాళ్ళకైతే ఇది బైబిల్ చదువుతున్నారేమో వీళ్ళు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఆ టోన్ ఉంది ఇందులో, ఆ స్ట్రక్చర్, ఈ పోయం ఆ స్ట్రక్చర్లో కనిపిస్తూ ఉంది. మనకు తెలుసు సిరియా చాలా పెద్ద దెబ్బలు తిన్న దేశం అని చెప్పేసి తెలుసు. అరబ్ కంట్రీ, పశ్చిమాసియా అరబ్ కంట్రీ ఇది. అంటే వేల మంది అక్కడ సివిల్ వార్ జరుగుతుంది, వేల మంది చనిపోయారు, లక్షల మంది ఆకలి చావులు జరిగినాయి అక్కడ. ఇలాంటి సిరియా మీద అంటే ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది. దీని మీద ఒక బిబ్లికల్ స్ట్రక్చర్తో మన వాక్యం చదువుతున్నట్లుగా, చర్చిలో వాక్యం చదువుతున్నప్పుడు, లేదంటే ఫ్యామిలీలో కూర్చొని కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు వాక్యం చదువుతున్నట్లు ఈ కవిత మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ అంశం మీద బాగా స్పందన ఈ కవితలో ఉంది మనకి. తర్వాత తెగులు ముట్టింది అనే తెలుగు భాష మీద ఒక కవిత ఉంది. తర్వాత రాజకీయ ప్రకటన, రచయిత్రి రాజకీయ దృక్పథం ఏంటి అని చెప్పేసి మనం గనక ఈ పుస్తకంలో వెతికితే రచయిత్రి రాజకీయ దృక్పథం మనకి ఈ కవితలో కనిపిస్తుంది. రాజకీయ ప్రకటన అనే పేరున్న కవితలో కనిపిస్తుంది. నేను ఏనుగుని, నిలువెత్తు ఆత్మవిశ్వాసాన్ని, బలం నా చిరునామా, ఆకాశం నా సరిహద్దు రేఖ, టీవీ నా సహజాతం, అంబారీ నా ఆత్మగౌరవం, నా పేరు ఏనుగు. బక్క చిక్కిన నా జాతికి రక్తమిచ్చి పెంచగల ధీరను, నా తండ్రి భీమారావు చేతికి అందివచ్చిన ఆయుధాన్ని, పిల్లలతో బంతాడినా రొదపెట్టే పిచ్చి భక్తుల్ని చితక తొక్కటం తెలిసిన దాన్ని, నేను ఏనుగుని. నా చెవులు చుక్కల భాష తప్ప కుక్కల మొరుగుడు ఆలకింపవు, జిత్తుల మారి నక్కల్ని పాతాళంలోకి గిరాటేయటం నా తొండానికి ఎవరూ తర్పీదు ఇవ్వక్కర్లేదు. కాల్పనిక బూచిని చూపెట్టి మొగలి పువ్వుల కళ్ళు మూసే ఘరానా షేర్ఖాన్లను పసిగట్టే చూపు నా స్వంతం. నేను మందబుద్ధిని కాదు, బుద్ధిజీవిని. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూడమన్న జ్ఞానజ్యోతి నా గురువు. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూడమన్న జ్ఞానజ్యోతి నా గురువు. నేను ఏనుగుని. సంకల్ప బలం నా ఘీంకార స్వరం, నల్లని మొయిలు నా రూపం. ఇది అంటే నా రాజకీయ దృక్పథం ఇది అని చెప్పేసి కవయిత్రి మనకి కవిత ద్వారా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆమె రాజకీయ దృక్పథ ప్రకటన ఇది. ఎవరు నువ్వు అని అంటే, ఇదిగో నేను అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాజకీయ సిద్ధాంతంగా మలుచుకున్న బిఎస్పి పార్టీతో పాటు నా ప్రయాణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో నేను ఏనుగునని చెప్పేసి చెప్తున్నారు, సింబలైజ్ చేశారు. అందులో చాలా చోట్ల ఏమన్నారు ఇక్కడ, నా తండ్రి భీమారావు చేతికి అంది వచ్చిన ఆయుధాన్ని అని చెప్పేసి అని అన్నారు. భీమారావు చేతికి తండ్రికి ఆయుధమై అంది వచ్చిన బిడ్డ నేనే, అసలు ఆయుధాన్ని నేను ఒక ఆయుధంగా అంది వచ్చాను నా తండ్రి భీమారావుకి, అంబేద్కర్ గారికి అంది వచ్చిన ఆయుధాన్ని నేను అని చెప్పేసి ఆ సిద్ధాంతానికి తోడు వచ్చిన ఒక రాజకీయ దృక్పథం అన్నమాట, ఒక రాజకీయ ట్రావెల్ ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఒక పొలిటికల్ పోయము. తర్వాత మొలకెత్తే అక్షరం అని చెప్పేసి గౌరీ లంకేష్ గారు చనిపోయినప్పుడు రాశారు. తర్వాత పరాజితుడికో ప్రేమలేఖ అని శివసాగర్ మీద అత్యంత ప్రేమ కనపరుస్తూ వచ్చిన కవిత ఇది. తర్వాత చాలా చిత్రమైన టైటిల్ ఒకటి ఉంది ఇందులో, చిత్రం కాదు కొత్తగా అనిపించే ఒక టైటిల్, అలగా జెండర్. అంటే దళిత్ ఉమెను, జెండర్ ఇష్యూస్,
వీటన్నిటి మీద ఈ కవిత మనకి కనిపిస్తూ ఉంది. అంటే దళిత స్త్రీలకు సంబంధించిన కవిత్వం ఈ సంకలనంలో చాలా ఉంది. అంటే అది తల్లి పేరుతో ఉంది, ఊరి పేరుతో ఉంది, తిండి పేరుతో ఉంది, పేదరికం పేరుతో ఉంది, జీవిత వాన పేరుతో ఉంది. రకరకాల అంశాలలో మొత్తం దళిత స్త్రీకి కేంద్రంగా ఈ కవిత్వం మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చెప్పుకోదగిన ఇంకొక కవిత ఉంది, సఫాయి అనే ఒక కవిత. అంటే ఈ కవిత లేకపోతే నిజానికి ఇది అసంపూర్ణంగా అనిపించుండేది ఈ సంకలనం మొత్తం మనకు. ఈ కవిత నేను ఒకసారి చదువుతానండి. సఫాయి. నిజానికి పాకి అనే పదం ఉంది మనకు. పాకి అనేది ఒక తిట్టుగా కూడా ఉంటుంది. పాకిదానా, పాకివాడా అని చెప్పేసి తిడతారు. అంటే అపవిత్రులని ఉద్దేశంతో అంటారు. అంటే నిజానికి పాకి అనేది క్లీన్ అనే అర్థానికి, పవిత్రమైనది, శుభ్రమైనది అనే అర్థంలో. సఫాయి అంటే కూడా అదే అర్థం. కానీ ఆ కార్మికులు ఏ కులానికి సంబంధించిన వాళ్ళో తెలుసు కాబట్టి జనాలకి ఆ పని వలన కాదు, కానీ ఆ కులం వలన ఆ పనిని కించపరచటం మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇంటి ముందో మరుగుదొడ్డి, ఎప్పుడు కొట్టినా ధారలు కట్టే నీళ్ల పంపు, ఇంకా మా ఆడోళ్ల కల నెరవేరని కలే. డియర్ ప్యాడ్మ్యాన్, మరుగు మప్పిదాల కోసం మొహం వాచిన ఆరు బయలు ఆడతనానికి ఆకాశమే పైకప్పు. 6 బయలు ఆడతనానికి ఆకాశమే పైకప్పు. డెఫికేషన్ మనం ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం అది, ఓపెన్ డెఫికేషన్ అనేది. దానికోసం చాలా ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. కోట్ల బడ్జెట్, వేల కోట్ల బడ్జెట్ దాని మీద ఉంది కానీ ఎక్కడా కూడా మరుగుదొడ్లు లేవు స్త్రీలకి. ఒక చాటు లేదు, ఎక్కడికి పోయినా చాటు లేదు. ముఖ్యంగా ఇళ్ళకి, దళిత వాడలకి. మనకు తెలుసు, దళిత వాడలే ఒక మరుగుదొడ్డి, ఒక పెద్ద మరుగుదొడ్డి. మీరు ఏదైనా మీకు ఇష్టం వచ్చిన గ్రామం, ఏ గ్రామం పోయినా సరే ఊర్లో ఉన్న మరుగంతా దళిత వాడల్లోకి వచ్చేస్తుంది. ఆ దళిత వాడలు మొత్తం ఆ మురుగు నీళ్ల మధ్య ఇళ్ళు ఉంటాయి మనకు. అది ఒక డంప్ యార్డ్ అనమాట. చెత్తంతా, నానా రకాల పెంటంతా తీసుకొచ్చి అక్కడ పడేసేది. వాళ్ళు వాడిన నీళ్ళని, స్నానానికో ఇంకో దానికో వాడిన నీళ్ళన్నీ, ఆ మురుగు నీళ్ళన్నీ అక్కడికే వస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో కాకుండా ఇంకో ప్రదేశంలో ఇళ్ళు ఉన్నట్టు కళలో కూడా ఊహించలేరు. బయటికి స్త్రీలు చెంబు పట్టుకొని బయటికి వెళ్ళడం, దానికి సంబంధించిన అంశాలు మనకి చలపల్లి స్వరూపరాణి గారు చెప్తా ఉన్నారు. డియర్ ప్యాడ్మ్యాన్, మరుగు మప్పిదాల కోసం మొహం వాచిన 6 బయలు ఆడతనానికి ఆకాశమే పైకప్పు. మావి 1,00,000 సందేహాలు కాదు. ఇక్కడ చాలామంది స్నేహితులు వింటున్నారు కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది. 1,00,000 సందేహాల పేరుతో కవిత కూడా వచ్చింది. సరే, దాని నేపథ్యం మాట్లాడుకుందాం మనం. ముక్కోటి అగచాట్లు, పెద్దోళ్లంతా చీపురు పడితే చావు బతుకుల సరిహద్దు రేఖపై రాత్రంతా లోడ్లూడ్చే మా ఆడకూతుళ్ల నొసటన పొద్దు పొడిచిందనుకున్నాం. సఫాయి పనిలో దైవత్వాన్ని చూసే ధర్మప్రభువులు మీరు. సఫాయి పనిలో దైవత్వాన్ని చూసే, అంటే మనకి పిఎం ఒకసారి ఇచ్చిన స్టేట్మెంటు, ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా. తరాల నుంచి నెత్తిమీద మోసుకొస్తున్న పీతుల గంప మీరు అందుకొని ఆ పుణ్యం ఏదో మూట కట్టుకోండి స్వామి. ఎంత సింప్లిఫై చేశారు కవయిత్రి ఇక్కడ. ఎట్లా చేయగలిగారు ఇంత సింప్లిఫికేషన్? మరి అది చాలా గొప్ప పని, మీరు చేస్తున్న పని. అంటే సరే మీరే చేయండి ఆ పని. చాలా సింప్లిఫై చేశారన్నమాట. మీరు చేయండి. మరి అది మీరు ఏమంటున్నారంటే, తరాల నుంచి నెత్తి మీద మోసుకొస్తున్న పీతుల గంప మీరు అందుకొని ఆ పుణ్యం ఏదో మూట కట్టుకోండి స్వామి అని అన్నారు. మీరు అందుకోమంటున్నారు. అందుకోవటం అంటే ఏంటి? ఎదురు వెళ్ళి తీసుకోవటం, దానిని ఇష్టంగా ఎదురు వెళ్ళి తీసుకోవటం. అంటే ఇక్కడ ఒక ప్రయత్నం ఉండటం, తీసుకునే వాళ్ళ దగ్గర బాడీ లాంగ్వేజ్లోనే ఒక ప్రయత్నం ఉండటం, వాళ్ళు ముందుకు పోవటం, దానిని ఇష్టంగా చేతులు చాపటం, దానిని వాళ్ళ చేతుల్లో నుంచి మనం తీసుకోవటం, అది ఎదురెళ్ళి తీసుకోవడం అనమాట. అందుకని మీరు అందుకోమంటున్నారు. మేము ఇస్తాం, మీరు తీసుకోండి అని అంటల్లా. ఏమంటున్నారంటే, పీతుల గంప మీరు అందుకొని ఆ పుణ్యం ఏదో మూట కట్టుకోండి స్వామి. ఇప్పుడు ఏదన్నా ఒక చట్టం వచ్చిందనుకోండి, ఒక చట్టం వచ్చిందో లేకపోతే ఒక డిమాండ్ వచ్చిందో అనుకుందాం. ఇన్నాళ్ళు సఫాయి కర్మచారి పని చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఈ పని చేయండి, ఈ పని సఫాయి కర్మచారి వాళ్ళ దగ్గర నుంచి బదలాయింపు తీసుకోండి అని చెప్పేసి అని అన్నారు అనుకోండి. అప్పుడు కూడా జరగవచ్చు, ఏదన్నా పెద్ద ఉద్యమాలు వచ్చి ఇంకేదన్నా వచ్చి ఏమన్నా జరిగిందని చెప్పేసి మనం ఊహిద్దాం కొద్దిసేపు. అయితే అది బదలాయింపుగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఇష్టంగా తీసుకోండి, మరి రండి, ఇష్టంగా తీసుకోండి మీరు, అంటే మీ మనసుతో తీసుకోండి. ఆ రోజు వస్తుందా? ఒక సఫాయి కర్మచారి చేసే పనిని వాళ్ళ పీతుల గంప,
పీతి గంప కాదు, ఒక మనిషి కూర్చున్న దొడ్డికి కాదు అది. ఒక మనిషి దొడ్డికి కూర్చుంటే చేతులు ఎత్తేసేది కదా, చేతులతో ఎత్తేసేది కదా. ఇది పీతుల గంప, పీతుల గంప, పీతి గంప కాదు. పిల్లోడు దొడ్డికి కూర్చుంటే పీతి గుడ్డలు అంటున్నాం, ఒక పిల్లోడే దొడ్డికి కూర్చుంటే పీతి గుడ్డది. మరి పీతుల గంప అంటే ఎంతోమంది ఒక కుటుంబంలో ఈ రోజుల్లో లాగా ఒక బిడ్డో ఇద్దరు బిడ్డలో ఇద్దరు భార్యాభర్తలో కాదు, ఆ రోజుల్లో 10 మంది పైన ఉండే ఒక కుటుంబం. అలాంటి కుటుంబాలు అనేక మంది. ఈ అందరి దొడ్డికలు ఎత్తుకుంటూ వెళ్ళటమే పీతుల గంప. ఈ పీతుల గంపని మీరు వచ్చి తీసుకోగలుగుతారా అని అడుగుతున్నారు. రండి తీసుకోండి అని అడుగుతున్నారు. ఆ పుణ్యం మీద మూట కట్టుకోండి స్వామి. ఓ పక్క 2 పూరిపాకల నడుమ పాచీర తెరకట్టుకొని ముంతడి నీళ్లు ఒంటి మీద దిమ్మరించుకుంటుంది. ఒక దిక్కుమాలిన ఆడతనం పగలంతా కడుపు నొప్పిటతో లుంగలు చుట్టుకుపోయి కాస్తంత చాటు ఇచ్చే చీకటి తెర కోసం కాచుకు కూర్చుంటుంది. ఓ దీనత్వం మాసిన పేలికల్ని ఆ 3 రోజులు అడ్డం పెట్టుకొని అంత ఉచ్చిష్టంలోనూ చెంబుడు నీళ్లనే పొదుపుగా వాడుకొని పుండుపడ్డది మా లైంగికత. పోషణ కరువై జరుగుబాటు లేని దేహాలు, రోగాల యమకూపాలు. మై డియర్ ప్యాడ్మ్యాన్, నాకిప్పుడు దేశం తలుపులు లేని కక్కూసి దొడ్డిలా కనిపిస్తుంది. మై డియర్ ప్యాడ్మ్యాన్, నాకిప్పుడు దేశం తలుపులు లేని కక్కూసు దొడ్డిలా కనిపిస్తోంది. మనం సాహిత్య విద్యార్థులకు కానీ లేదా సాహిత్యం చదువుకుంటున్న వాళ్ళకి కానీ చాలా ప్రాథమికంగా తెలిసే అంశం ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి చందమామ ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. కాళ్ళు తెగిన ఒంటిలాగా ఉంది జాబిల్లని శ్రీశ్రీ అన్నాడు అని చెప్పేసి, ఒక విప్లవ కవికి ఎలా కనిపిస్తుంది, లేకపోతే ధిక్కార కవికి ఎలా కనిపిస్తుంది, ఒక భావ కవికి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా ఎగ్జాంపుల్గా పాఠాలు చెప్పుకుంటూ ఉన్నాం, పాఠాలు వినున్నాం, చదువుకుంటూ ఉన్నాం. అది చాలా బేసిక్ నాలెడ్జ్ ఇచ్చే అంశం మనకి. మరి ఇక్కడ దళిత స్త్రీలకి దేశం ఎలా కనిపిస్తుంది? ఒక చాటు లేని, స్నానం చేయడానికి చాటు లేని, బయటికి వెళ్ళడానికి చాటు లేని, చీకటిలో వెళ్ళి పాములకి పందులకి బలైపోయేవాళ్ళు, వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, భద్రత లేని ప్రదేశాలకు పోయేవాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో ఇది ఎలా కనిపిస్తోంది ఈ దేశం అని చెప్పేసి అంటే, దళిత స్త్రీకి ఒక తలుపులు లేని ఒక కక్కూసు దొడ్డిలాగా ఉంది, కక్కూసు దొడ్డిలా కనిపిస్తోంది. నాకు ఇప్పుడు దేశం తలుపులు లేని కక్కూసు దొడ్డిలా కనిపిస్తోంది. ఇది దేశం అంటే ఇది నా దృష్టిలో అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే అస్తిత్వ సాహిత్యం అంటే. అస్తిత్వ సాహిత్యం అంటే ఆ దృష్టికోణంతో విషయాలను చూడటం. దళిత స్త్రీలు ఆ బాధలు ఎంత అనుభవిస్తున్నారు, ఎక్కువ మంది దళిత స్త్రీలకి కక్కూసు దొడ్లు లేవు అని చెప్పేసి చెప్పటం. వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో అవమానాలు పడుతున్నారు, ఎంతో అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి సందర్భంలో ఒక దళిత కవయిత్రి యూనివర్సిటీ స్థాయికి పోయి ప్రొఫెసర్గా ఉన్న కవయిత్రి అనేక అంశాలని నోట్ చేస్తూ ఈ అంశాన్ని రాయకుండా ఉండలేకపోవటం, దానిని ఓపెన్గా రాయటం. ఇది ఎవరికి చేరాలి ఈ కవిత? నిజానికి విమర్శకులు, విశ్లేషకులు, లేకపోతే పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న ఆచార్యులు, ప్రొఫెసర్లు, వాళ్ళకి చేరాల్సిన కవిత ఇది. వాళ్ళతో పాటు ఎవరు ఆ బాధలు పడుతున్నారో వాళ్ళకి చేరాల్సిన కవిత, వాళ్ళ దాకా వెళ్లాల్సిన కవిత. అవును కదా, మనం ఈ స్థితిలో ఉన్నాం కదా, మనం దీనికోసం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించుకొని చైతన్యవంతం అవటం కోసం, తమ స్థితిని గుర్తెరగటం కోసం రాసిన కవిత. అందుకనే మనకి ఈ భాష కూడా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంది మనకు. చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది మనకు. తెలిసి ప్యాడ్మ్యాన్ ఉద్యమాలు, ఛాలెంజెస్ అన్నీ నడిచినాయి మన దగ్గర. అసలు గుడ్డలు మార్చుకోవచ్చు అని చెప్పేసి తెలియని స్త్రీలు ఉన్నారు. పాత గుడ్డలు ముందుగా ఉతుక్కొని వాడుకోవాలని తెలియని వాళ్ళు ఉన్నారు. ఎక్కడో పాత మసిగుడ్డలు పక్కన పడేసిన గుడ్డలను తీసుకొని వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఆ గుడ్డ మార్చుకోవటానికి ప్రైవసీ లేని ప్రాంతం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంట్లో అసలు ప్రైవసీ లేదు, అంతా ఒకటే గది. ఎక్కడ ఉంటారు? ఎక్కడ బట్ట మార్చుకోగలుగుతారు? మళ్ళీ బయటికి పోవాలంటే వాన పడతా ఉండొచ్చు, చాటు లేకపోవచ్చు, ఇంకా రకరకాల సమస్యలు ఉండొచ్చు. అక్కడ నలుగురు మగవాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఆ దారిలో, లేకపోతే ఆ ప్రదేశంలో. ఇంకా అసలు ఆ ప్రాంతానికి పోవడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. అసలు ఎట్లా ఇదంతా? అసలు ప్యాడ్ ఎక్కడిది? సో ఇవన్నీ అనేకమైన ప్రశ్నలు. దళిత స్త్రీలు చాలా తక్కువ చిన్న ఇరుకు జీవితాన్ని, ఒక కలుషితమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, అనారోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి అలాంటి సందర్భాలలో పెద్ద వాళ్ళు వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు ప్యాడ్మ్యాన్ అనో లేకపోతే ఆ ఛాలెంజెస్ విసురుకోవటమో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అసలు గుడ్డే లేదు, ఈ అంశాన్ని అసలు తలుపే లేదు, అసలు టాయిలెట్టే లేదు. చలపల్లి స్వరూపరాణి గారు ఇంతకుముందు రాసిన మంకెన పువ్వు పుస్తకంలో కూడా ఆమె చెప్తూ ఉంటారు. అసలు నా 3 రాళ్ల పొయ్యి సంగతి ఏంటని అడుగుతారా? ఈ వంటిళ్ళు గింటిళ్ళు మీరు రాస్తూ ఉన్నారే, ఓకే, మరి నా 3 రాళ్ల పొయ్యి సంగతి ఏంటి? అసలు నాకు 3 రాళ్ల పొయ్యి తప్ప ఇంకోటి లేదే, వంటగది లేదే,
అని చెప్పేసి రాశారు. అంటే ఒక పునాదిలో ఒక బేసిక్ అంశంలో ఉన్న విషయాలని ప్రస్తావించటం, వాటిని గడ్డకి తీసుకొని రావటం, వాటిని స్టేజ్ మీదకి తీసుకొని రావటం, వాటిని 10 మందిలోకి తీసుకొని రావటం, ఇది ఒక కవయిత్రి, చదువుకున్న కవయిత్రి, సమాజం పట్ల బాధ్యత ఉన్న కవయిత్రి చేయాల్సిన పనుల్లో మనకి ఇది కనిపిస్తుంది. ఒక మంచి చిట్ట చివరి పోయం ఉంది ఇందులో. ఈ ఒక్క పోయం చదివి మనం ముగింపుకు వెళ్ళిపోదాం. అది ఆ పోయం అంటే నా దేశం పేరు కథువా అని ఆసిఫా మీద రాసిన పోయం ఉందండి. మనకు తెలుసు ఆసిఫా, దానికి సంబంధించిన అంశాలు అవన్నీ. అయితే నేను చెప్పబోయే పోయం నా ఆకాశం అని చెప్పేసి చెప్పారు. ఆకాశం ఇది ఒక ఫీలింగ్. ఆకాశం మనకు అసలు లేదు కానీ అదొక ఫీలింగ్ మనకు. కానీ ఇక్కడ నాన్న ఎంత వాస్తవమో, ఆయన ఎవరు, దళిత స్త్రీలకు ఎవరు, ముఖ్యంగా ఇది ఒక పర్సనల్ పోయం లాగా అర్థం చేసుకోవచ్చు, మనం జనరల్ తండ్రుల్లాగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ కేంద్రంగా సొంత తండ్రి కేంద్రంగా రాసిన పోయం ఇది. ఇదే ఈ సంకలనంలో చివరి పోయం కూడా. ఏది ఏమైనా జీవితాన్ని ప్రేమించటం మానొద్దన్నావు నానా, అసలు బడిమొహం చూడని నువ్వు నా కేంబ్రిడ్జ్వి. ఉన్న వెసులుబాటుల్ని స్వచ్ఛందంగా వదులుకోవటం, లేనితనాన్ని నవ్వుతూ వెక్కిరించటం ఎంత గొప్పగా ఉంటుందో నీలో చదువుకున్నాను. ఏ సిద్ధాంతం తెలియకపోయినా పిట్టలా ఎగరమన్నావు, ఏరులా దూకమన్నావు. ఏదేమైనా పరుగు ఆపొద్దన్నావు, నువ్వే నా స్పార్టకస్వి. లోపల ఉన్నదే మాట్లాడమని, మాట్లాడిందే చెయ్యమని సత్యానికి ఒత్తులు మింగించావు. నువ్వు నా తాత్విక సహజాతానివి. మొహం లేకపోయినా మొగోడంటారు అని, కడవంత గుమ్మడికాయ కత్తికి లోకువా అని మగలోకపు నైజాన్ని అద్దంలో చూపించిన నువ్వే నా చలానివి. వెన్నెముకని నిటారుగా నిలబెట్టుకోవటాలు, ఎవరితోనైనా యుద్ధం చేయమన్నావు. ఏదేమైనా ప్రవహించటం ఆపొద్దన్నావు. నువ్వు నా ఎదురీత గీతానివి, వెలుతురు సంగీతానివి. నీ యుద్ధ భాష, నీ సౌందర్య శాస్త్రం నాకు తెలియకుండానే ఇప్పుడది నా నెలవారీ సరుకుల్లో ఒకటైపోయింది నాన్న. అంటే చాలా నాకు బాగా నచ్చిన పోయం ఇది. తండ్రి ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, మీ నాన్నగారి గురించి చెప్పండి అని చెప్పేసి అంటే, ఆయన చాలా శాస్త్ర పారంగతుడండి, చాలా పుస్తకాలు ఉండేవి మా ఇంట్లో, ఆయన పుస్తకాలు చదువుకున్నాడు అని తండ్రుల గురించి పరిచయం చేస్తుంటారు. తల్లుల గురించి వేరే పరిచయాలు ఉంటాయి కానీ తండ్రి గురించి మాత్రం ఈ పరిచయం చేస్తుంటారు. బాగా చదువుకున్నారు మా నాన్న, చాలా ఇంగ్లీష్ కవుల్ని చదువుకున్నారు, మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, ఆ కవిత్వం మాకు విడమర్చి చెప్పేవాళ్ళు. శ్రీశ్రీని ఎంత బాగానో చెప్తారు ఆయన. ఇవన్నీ చెప్తాం, చలాన్ని ఆయనే చదువుకున్నాడు అని చెప్తారు. మా మేనత్తకి 2వ వివాహం చేశారు, వితంతు వివాహం. ఇవన్నీ మనం తండ్రుల గురించి చాలా బాగా ఇష్టంగా చెప్పుకునే అంశాలు మనకి సాహిత్యంలో ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. అయితే ఇక్కడ దళిత స్త్రీలకు సంబంధించిన తండ్రులు ఇవన్నీ చదువుకోలేదు, కానీ పోరాటాన్ని ఆపొద్దన్నాడు ఆయన, పరుగును ఆపొద్దన్నాడు. నువ్వు నా స్పార్టకస్వి, నువ్వు నా కేంబ్రిడ్జ్ అని చెప్తుందామా. ఆయన చదువుకోలేకపోవచ్చు, చదువుకొని ఉండకపోవచ్చు. సో నువ్వే నా కేంబ్రిడ్జ్ అని చెప్తా ఉంది. అంటే ఇంకొకటి ఏమన్నారు అని అంటే చలం. చాలామంది నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను చలంను చదివి చలం చదివిన తర్వాత, చలానికి ముందు చలానికి తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయని చెప్తారు. నా ఆలోచన విధానంలో మార్పులు వచ్చినాయి, నా లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చినాయి, ఇవన్నీ నా ప్రవర్తనలో మార్పు వచ్చినాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. నేను ఇదిగో చలానికి వీరాభిమానిని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఇక్కడ రచయిత్రి నువ్వు నా చలానివని చెప్పింది తండ్రిని. అంటే మగవాళ్ళకి సంబంధించి ఆయన ఒక మగవాడై ఉండి చలం కానీ ఇక్కడ తండ్రి కానీ ఇంకొక మగవాళ్ళ నైజాన్ని స్త్రీలకు అర్థమయ్యే పరిభాషలో చెప్పటంలో చలం ఎట్లాంటి కృషి చేశాడో అలాంటి ఆలోచనని బిడ్డలకు ఇచ్చిన తండ్రిగా నువ్వు నా చలానివని చెప్పేసి చెప్పారు ఇక్కడ రచయిత్రి. అంటే ప్రవహించటం ఆపొద్దనటం, ఇవన్నీ కూడా చదువుకి, ఆలోచన విధానానికి, సంస్కారానికి ఏమీ సంబంధం లేదు, చదువుతో ఏ సంబంధం లేదు. కానీ అలాంటి తండ్రులు వాళ్ళ జీవన విధానంలోంచి నేర్చుకున్న పాఠాలతో బిడ్డల్ని ఇలా పెంచటం అనే అంశాన్ని జలపల్లి స్వరూపరాణి గారు చెప్పారు. అంటే ఇందులో అంతర్జాతీయ అంశాలు మాట్లాడారు ఈ పుస్తకంలో, వాటితో పాటు జాతీయ స్థాయి అంశాలు అంటే రోహింగ్యాలు, సిరియా ఇలాంటి అంశాలు మాట్లాడారు. వాటితో పాటు జాతీయ స్థాయి అంశాలు మాట్లాడారు. అందులో ఉన్న పాలిటిక్స్,
మాట్లాడారు. బలైపోయిన ఈ క్రూర సమాజానికి, ఈ మత సమాజానికి, ఈ కుల సమాజానికి బలైపోయిన చాలామంది గురించి మాట్లాడారు. అఖ్లాక్ మాట్లాడారు, గౌరీ లంకేష్ మాట్లాడారు, ఆసిఫా మాట్లాడారు, రోహిత్ గురించి మాట్లాడారు, ఇట్లా మాట్లాడారు. వీటితో పాటు ఈ కవిత్వం మొత్తం ఏం కేంద్రంగా ఉంది అని చెప్పేసానంటే ఇన్ని అంశాలు ఉన్నాయి, కానీ కేంద్రం మాత్రం ఒక సెంట్రల్ ఐడియా ఆఫ్ ద బుక్ అంటే వేకువ పిట్ట ఏంటి అని చెప్పేసి అంటే దళిత స్త్రీయ సెంట్రల్ ఐడియా. అంటే ఇంతకు ముందు వచ్చిన ఈ పుస్తకాలు కూడా ఉన్నాయి, మంకెని పువ్వు లాంటి పుస్తకాలు. ఇది మంకెని పువ్వు ఈ పుస్తకం, ఈ పుస్తకం కూడా ఉంది. ఇదిలో కూడా చాలా బలంగా కవిత్వం ఉంటుంది, మనకు చాలా బలమైన అంశాలు మాట్లాడారు దళిత స్త్రీ తరపున. దానిని కొనసాగిస్తూ ఈ పుస్తకం మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత దళిత పోరాటాలు, ఉద్యమాలు మాట్లాడారు. చాలా దృక్పథం ఏంటి, రాజకీయ దృక్పథం ఏంటి అని చెప్పేసానంటే మనం అనుకుంటున్నట్టు అంబేద్కర్ దారి, పూలే దారి, ఈ రెండు మనకి కనిపిస్తాయి. ఈ రెండిటితో పాటు అంబేద్కర్తో పాటు జతగా మనకి బౌద్ధం కనిపిస్తుంది. బౌద్ధాన్ని తను తీసుకోవటం హృదయంలోకి, రచయిత్రి తీసుకొని నమ్మి ఆ సిద్ధాంతానికి కట్టుబడి అంబేద్కరిజపు వెలుగులో ప్రయాణం చేయటం అనేది ఈ కవిత్వం పుస్తకం మొత్తంలో మనకి కనిపిస్తూ ఉంది. ఈ అంశాలు ఉన్నాయి. ఈ నిర్మాణం, ఎత్తుగడ, ఇలాంటి చాలా అంశాలలో ఆ ఇడియమ్స్ కానీ లేకపోతే తీసుకున్న ఉపమానాలు, ఇలాంటి చాలా పదచిత్రాలు, ఇవన్నీ కూడా దళిత జీవితాన్ని పోర్ట్రేట్ చేయటం ఉంది, మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం దళిత లైఫ్ని చెప్తా ఉన్నాయి. ఈ పుస్తకం చదివితే చాలామంది మిత్రులు, దళితేతర మిత్రులు సెన్సిటైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదా జీవితం, ఇది కదా లైఫ్, ఇట్లా ఉంది కదా జీవితం. సో ఈ జీవితాల గురించి మనం తెలుసుకోవాలి, ఈ జీవితాల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పేసి అర్థం చేసుకోవటానికి కూడా ఈ పుస్తకం పనికొస్తుంది. అట్ ది సేమ్ టైం దళితులు కనుక చదివితే ఇందులో నుంచి ఒక స్థైర్యాన్ని పొందటం, ఉద్యమ బాట ఇదిగో మంది ఇలా ఉండాలి అని చెప్పేసి తెలుసుకోవటం, ఆమె ఇచ్చిన సందేశం వైపు నుంచి చదువుకోవటం, ఇవన్నీ మార్పులు మనకి కనిపిస్తూ ఈ పుస్తకం చదివిన తర్వాత కలుగుతూ ఉంటాయి అలాంటి ఆలోచనలు. అది కొంత చెప్పారు. అట్లాగే అంటే అపారమైన ప్రేమ బౌద్ధం మీద, అంబేద్కర్ గారి మీద అపారమైన ప్రేమ. ఆ ప్రేమ గుడ్డి ప్రేమ కాదు, అపారమైన ప్రేమ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ దారిలో నడుస్తున్న చల్లపల్లి స్వరూపరాణి గారు ఈ పుస్తకం మనకి అంటే పాఠకులకి అందించటం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. చల్లపల్లి స్వరూపరాణి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అంతకంటే ముందు నవలా స్రవంతి నిర్వహణలో ఉన్న పంజుగుల శ్రీశైల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మిత్రులు శ్రీశైల్ రెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు. తర్వాత ఫేస్బుక్ వ్యూవర్స్ చాలామంది ఉన్నారు, నాది ఫోన్లో చూస్తూ ఉన్నానండి నేను, అందుకని క్లియర్గా తెలియట్లేదు నాకు. సో మీ అందరికీ చాలా టైం వరకు నాతో ఉన్నారు, నా స్వరూపరాణి గారి మీదుగా మనం కలిసి ఉన్నాం. ఈరోజు గంటన్నర, దాదాపు 1:25 పాటు మనందరం ఇంతమంది కలిసి ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి పుస్తకాలు ఏ వచ్చినా దయచేసి చదువుకుందాం. మనం కొంత సెన్సిటైజ్ అవుదాం, కొంత ప్రచారం చేద్దాం, కొంత భాగస్వామ్యం సాహిత్యంలో, దళిత సాహిత్యంలో భాగస్వామ్యాన్ని పెంచుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయేమో తెలియదు నాకు. స్వరూపరాణి గారు థ్యాంక్స్ చెప్తున్నారు. శ్రీశైల్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్ యూ. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. విజయ్ కుమార్ గారు చూస్తున్నారు. ఎవరైనా ఏమన్నా అనిపిస్తే చెప్తే నేను చదువుతాను. మరైదాసు గుర్రం గారు చూస్తున్నారు. విజయ బండారు ఈజ్ వాచింగ్. ఓకే, హలో అండి.
సుభద్ర, సుభద్ర హాయ్, థ్యాంక్ యూ. రామారావు తమ్మినేని గారు, హలో సార్. రాజశేఖర్ గారు, మధుసూదన్ గారు, రాజేష్ ధూపాటి, అప్పల్ నాయుడు గారు, తర్వాత మధుసూదన్ గారు, శ్యామ్ ధన్పాల్ గారు సార్, హలో సార్. శ్రీను నాని గారు, ప్రసాద్ సిరివెళ్ళ, హలో ప్రసాద్ గారు, శశికుమార్ గారు, అనురాధ ఇఫ్లు, ఎడ్ల కాలేష్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, హలో థ్యాంక్ యూ. ప్రవీణ్ ఎజ్జల, హలో సార్. మురళీకృష్ణ గారు, హలో సార్. శ్రీశైల్ రెడ్డి గారు, చుక్కల్ని గొప్పగా కుక్కల్ని హీనంగా రాయటం కల్చర్ చేయటం అని అన్నారు, బాగుంది సార్. వెంకట్ రమేష్ గారు, హలో సార్. లక్ష్మణ్ ఆడెపు గారు, హలో సార్. విద్యాసాగర్, పి విద్యాసాగర్ గారు, హలో సార్. అప్పల్ నాయుడు చింత సార్, హలో. గుడిపాటి నరసింహారావు గారు సార్, హలో. లిల్లీ పంకజ్ జోషి, హాయ్ పంకి, హాయ్. ఎంఎస్ నాయుడు గారు, చానాళ్ళు అయిందండి. పీతులు గంప పుణ్యం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెంకటాద్రి శిల్పాక, హలో సార్. ప్రశ్నలు ఏం లేవు, ఒక్క నిమిషం. మర్సీ మార్గరెట్, హలో. Okay. So 10:30. వరలక్ష్మి, హలో వరలక్ష్మి, హాయ్. సత్యగోపి గారు, బాగున్నారా, హలో, థ్యాంక్ యూ. మహేష్ కత్తి గారు, హలో అండి. మేడం సత్యవతి మేడం, థ్యాంక్ యూ మేడం, గుడ్ అనాలిసిస్ అన్నారు, థ్యాంక్ యూ. మీ ముందు మాట చాలా బాగుంది మేడం, బాగా రాశారు, సో నైస్. అనంత్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ పైన కొన్ని వచ్చినాయి నాకు, అందులో మీ ఫేస్ కనిపిస్తూ ఉంది, థ్యాంక్ యూ అండి. కామెంట్స్లోకి వచ్చారు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అయిపోతే థ్యాంక్స్ ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ప్రోత్సాహకంగా అనిపిస్తూ ఉంది మీ అందరి కామెంట్స్. నిజానికి డిస్కషన్కి మనకి టైం లేదు, 10:30 అయింది. కాబట్టి ఇంతసేపు నాతో ఉన్నందుకు, ముఖ్యంగా చెల్లపల్లి స్వరూపరాణి లాంటి వారి సాహిత్యాన్ని మనం చదువుకోవటం చాలా మంచి ఈవినింగ్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఇది హాయ్ విజయ్ పులి, హాయ్ విజయ్. కనకారావు కొమ్మూరి గారు హలో సార్. శాంతివనం సేవా సదన్ గడ్డం శ్యామ్ గారు. చంద్రాయస్ ప్రాథమిక సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించగలిగిన మంచి కవిత్వం, కవిని పరిచయం చేయడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది నాకు ఒక అవకాశం, స్వరూపరాణి గారిని పరిచయం చేసే అవకాశం. చెల్లపల్లి సాహిత్యం గొల్లవాడు విసిరే వడిసెల రాయిలా చాలా సూటిగా, వాడిగా, అంతకు రెట్టింపు వేగంతో వచ్చి ఆధిపత్య సమాజాన్ని తాకుతుంది. రాణా యాదవ్ మన రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే స్వరూపరాణి గారిది సూటి గజిబిజి అల్లికలు, లేకపోతే ఇంకోటి చేసి ఇక్కడ ఆగిపోయింది ఎక్కడో రివీల్ చేయటం, ఇదంతా జరగదు. ఓపెన్గా చాలా క్లియర్గా మాట్లాడతారు స్వరూపరాణి. అది వాళ్ళ నాన్న నాకు నేర్పిందని చెప్పేసి ఆమె చెప్పుకున్నారు. ఈ మనసులో ఉన్నదాన్ని బయటికి స్పష్టంగా చెప్పగలగటం, సూటిగా చెప్పగలగడం. ఆమె కవిత్వం అంతా మంకెన పువ్వు దగ్గర నుంచి ఈనాటి వేకువ పిట్ట వరకు అదే శైలి కొనసాగుతూ ఉంది. సామాన్యులకు అర్థమయ్యేది, చుట్టూ తిప్పి మాట్లాడటం లేకుండా, దానిని కూర్చొని చెక్కటం ఇవన్నీ లేవు. ఒక సౌందర్యాత్మకంగా చెక్కటం, ఉలి తీసుకొని చెక్కటం, ఇదంతా లేదు. దాని అవసరం అంటే ఆ కవిత ఆ వస్తువుకి ఎలాంటి శైలి అవసరమో ఆ శైలిలోకి వెళ్ళింది. కాబట్టి వస్తువులన్నీ కూడా దళిత సమాజానికి దగ్గరగా ఉన్న వస్తువులు, చుట్టూ ఉన్న వస్తువులే. కాబట్టి ఆ శైలిలో ఆ కవిత్వాన్ని చెప్పారు. రాణా యాదవ్ చెప్పింది బాగుంది, కరెక్ట్, అది బాగుంది. థ్యాంక్ యూ రాణా యాదవ్. మొత్తం ఈ పుస్తకంలో 36 కవితలు ఉన్నాయి. 36 కవితల్లో కూడా ఈ కవిత వద్దు అని చెప్పేసి అనుకోవడానికి లేదు మనకి. అన్ని కవితలు దేనికవే ఒక నిర్మాణం, ఒక కొత్త నిర్మాణం, వస్తువు ఒక షార్ప్గా అవి ముందుకు రావటం కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగని ఏ కవిత కూడా 4-5 పేజీలు లేదు. చాలా చిన్న కవితలు, 2 పేజీలు 3 పేజీలకు మించి లేవు. అద్భుతంగా ఉంది. శ్రీ సుధా మోదుగు హలో అండి. స్వరూపరాణి గారి రీసెర్చ్ అది స్వరూపరాణి గారి రీసెర్చ్ పుస్తకం క్యాస్ట్, రిలీజియన్ అండ్ స్టేట్ ఇన్ మిడివల్ సౌత్ ఇండియా, ట్రైబ్, పెసెంట్, ఎలీట్, ది స్టడీ ఆఫ్ అక్కల్చరేషన్. ఇది పుస్తకం. అంటే చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఇది, కొందరు మాత్రమే చేయగలిగింది. అందులో ప్రథమ స్థానంలో స్వరూపరాణి గారు కమిట్మెంట్ చేయించింది. చాలా బాగుంది పుస్తకం. మీరుంటే ఆ పుస్తకాన్ని కూడా చదవగలగడం మంచిది అవుతుంది. లక్ష్మీ నరసింహారావు కొప్పరపు. ఆవేశంతో కాకుండా ఆలోచనాత్మకంగా ఉంది మీ వివరణ. సార్ థ్యాంక్ యూ సార్. అంటే పబ్లిక్ మీటింగ్ అదంతా వేరేగా మాట్లాడటం ఉంటుంది,
క్లాస్ రూమ్ టీచింగ్ వేరే ఉంటుంది. ఇక్కడ అందరం మిత్రులు లాంటి వాళ్ళం దాదాపుగా. ఫేస్బుక్ అనేది మనకి మిత్రులందరం ఒక చోటకి వచ్చి మన ఆలోచనలు పంచుకోవటం కాబట్టి మిత్రులతో మాట్లాడినట్టుగా మాట్లాడాను నేను. థ్యాంక్ యూ సార్ మీ అబ్జర్వేషన్. సవారి కన్నా, హలో సార్. స్వాతి శ్రీకర్, హలో అండి. సోమశేఖర్రావు మరికొండ, నువ్వు నా చలంవి అని నాన్నని అనే మంచి వాక్యం రాశారు. అవునండి, చాలా మంచి వాక్యం అది, చాలా గొప్ప వాక్యం అది. ఉషారాణి వంగూరు, హాయ్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉషా. జై భీమ్ అండి సవారి కన్నా గారు, జై భీమ్. ఇంతసేపు మనందరం కలిసి ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మనం తప్పనిసరిగా కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.